much, Anil Garu. Yes, we have a Q&A with media, please. అనిల్ గారు సార్ డైలాగ్ చెప్తానులేండి కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వైబ్ ఇది ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొచ్చాయి. లాస్ట్ టైం కూడా ఇలా చేశారు, అప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు, ఆయన జోకులు డ్యాన్సులు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయి. సో అలా ఇక్కడ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది, బట్ ఇంకా ఉన్నాయి కాబట్టి ఈవెంట్లు ఎక్స్పెక్ట్ చేద్దాం. సో మీరు సడన్గా డైలాగులు అంటే ఆయన పాపులర్ డైలాగులు చాలా ఉంటాయి, చెయ్యి రఫ్గా ఉందనో లేకపోతే పేక్కు వస్తాను, బట్ అవి కాకుండా మీరు సడన్గా అడితే నాకు పూర్తిగా డైలాగ్ గుర్తులేదు కానీ కొంతవరకు ట్రై చేస్తాను. మీరు బాగా చెప్పాలి, బాగా చెప్పాలి అంటే ముందు డైలాగ్ గుర్తుండాలి, ఎందుకంటే ఆయన ఎన్ని సినిమాలు. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కెమెరా ఉంది మీ మీద, మైక్ ఉంది, చూసుకోండి మరి. మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ జంజాల్ గారు, ఆయన సినిమాలో ఒక ఫన్ డైలాగ్ ఉంటుంది. నేను అవసరం లేని చోట అధిక ప్రసంగం చేయను, అలా అని అవసరమైతే ఆవకాయ నుంచి అణుబాంబు దాకా అనర్గళంగా మాట్లాడగలను. కొన్నిసార్లు అనవసరమైన సందర్భాలు అవసరమైనట్టు, అవసరమైన సందర్భాలు అనవసరమైనట్టు కనిపిస్తాయి, కానీ ఇక్కడ కొంచెం ఉంటుంది. అయితే నేను సూక్ష్మ దృష్టితో అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు, అవసరమైన సందర్భాన్ని అవసరమైనట్టు గ్రహించి ఎక్కడ ఏది మాట్లాడో అదే మాట్లాడతాను, ఎందుకంటే నేను మితభాషిని కదా. సూపర్ పూర్తి గారు, సూపర్. యాక్చువల్గా నాకు దీనికన్నా కూడా సార్ నాకు అంటే మళ్ళీ ఈ మనోభావాలు ఇవన్నీ వస్తాయని భయం, కానీ నాకు చాలా ఇష్టమైన సినిమాలో ఆయనది ఆపద్బాంధవుడు. ఆయన ఎన్ని వేరియేషన్స్ బయటకు వస్తాయంటే ఆ సినిమాలో నేను వేసి వస్తాయి. అందులో ఆయన తండ్రి లాంటి జంజాల చనిపోతే ఆయన పడవ నడుపుకుంటూ అవతల ఒడ్డుకి వెళ్ళిపోయి అక్కడ మట్టితో శివలింగం చేసి ఆ శివలింగాన్ని చేతితో పట్టుకు మాట్లాడతారు. గుర్తులేదు, బోళాశంకరుడు, పరమేశ్వరుడు, ఇలా ఇంకో పేరు చెప్పి ఇవన్నీ నీ పేర్లే కదా, ఇన్ని మంచి మంచి పేర్లు ఏ మంచి పని ఇచ్చే నీకెందుకయ్యా, ఈ పూజా పునస్కారాలు, ఈ గుళ్ళు గోపురాలు ఇవన్నీ అని చెప్పి చాలా ఆవేశంగా లెంగ్తీ డైలాగ్ మాట్లాడతారు. అది చాలా బాగుంటుంది. ఇంకా కానీ గుర్తులేదు కానీ నాకు. సూపర్ మూర్తి గారు, మీరు ఒకటి అడిగితే 2 డైలాగులు చెప్పారు. సరే, ఇందుకు క్వశ్చన్ ఏంటంటే చెప్పండి సార్, చిరంజీవి గారిని ఇప్పుడు కటౌట్లన్నీ చూసామని చూసాం, మేము 80s, 90s ఎలా చూసామో మీరు మళ్ళీ అలా చూపిస్తున్నారు, ఆ ఎనర్జీగా చూపిస్తున్నారు. అంటే కేవలం ఇదే కీలకంగా ఉంటుందా సినిమాలో, ఒక మంచి కథ ఉంటుందా, అంటే ఏదో అలా పండక్కి సరిపోయే లైట్ కథైనా, లేదంటే ఒక ఇన్ డెప్త్ కాస్త బరువైన కథ ఉంటుందా? కంపారిటివ్లీ సంక్రాంతికి వస్తున్నాం కంటే స్టోరీ వైజ్ చాలా కొద్దిగా డెప్త్ ఉన్న స్టోరీ అండి. ఇట్స్ లైక్ నాట్ లైక్ ఏ ఫన్ ఏదో ఎంటర్టైన్మెంటే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషనల్ మూమెంట్స్ చాలా ఉంటాయి. అండ్ చిరంజీవి గారికి, నయనతార గారికి అండ్ 2 పిల్లలు ఉంటారు సినిమాలో, ఆ పిల్లల మధ్య ఆయనకు వచ్చే సన్నివేశాలు. అండ్ ఈ సినిమాని నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ త్రూ అవుట్ ఒక డ్రామా కూడా సస్టైన్ చేస్తూ వెళ్తుంది. సో కంపల్సరీ ఫన్నే కాదు, ఎమోషనల్ పోర్షన్ కూడా ఉంటుంది సినిమా. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా, ఇది నా డైలాగు. సో మెగాస్టార్ గారితో చేయడం అనేది ప్రతి దర్శకులకి ఒక డ్రీము, ఒక ఇది. అది మీకు షార్ట్ టైంలో రావటం, డబుల్ హ్యాట్రిక్ శ్రీకారం చుట్టడం మీకు ఎలా అనిపించింది? చాలా ఎగ్జైటెడ్గా అనిపించిందండి. ఆయనతో నేను చిన్నప్పుడు ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. అండ్ చిరంజీవి గారిని ఒకవేళ నేను డైరెక్ట్ చేస్తే ఎలా చూపించాలని ఒక డ్రీమ్ ఉంటుంది కదా, సో అది దీంతో ఫుల్ఫిల్ అయింది. అండ్ ఖచ్చితంగా చాలా చాలా అద్భుతంగా చిరంజీవి గారు ఈ సినిమాలో కనపడిపోతున్నారు అనుకో. సుస్మిత గారు సరిపోతుంది. డాడీతో సినిమా చేయాలనే కోరిక ఎప్పటి నుంచో మీకు ఉంది? అది అంతకుముందు ఇంకో దర్శకులతో అనుకున్నాం, ఆ కథ సెట్ అవ్వలేదు, మళ్ళీ ఇది రావటం ప్లస్ ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ రావటం గురించి. ఇంతకుముందు మీరు నిర్మాతగా ఒక చిన్న సినిమా చేసినా కానీ మీరు ఆల్రెడీ ఓటీటీలో కానీ ఇవన్నీ మీరు అక్కడ నిర్మాతగానే పేరు సంపాదించుకున్నారు, మంచి పేరు సంపాదించుకున్నారు, అవార్డ్స్ కూడా సంపాదించుకున్నారు. సో ఫస్ట్ టైం డాడీతో ఈ సినిమా చేయడం గురించి ఏం చెప్తారు? డాడీతో ఈ సినిమా చేయడం గురించి, ఆ కోరిక నెరవేరడం గురించి ఏం చెప్తారా అంటున్నాను. ఆల్రెడీ ప్రొడ్యూసర్గా మీరు ఇంతకుముందు స్మాల్ ఫిల్మ్ తీశారు, అయితే డాడీతో ఈ బిగ్ ఫిల్మ్ చేయడం గురించి ఏం చెప్తారు?
మీరు లాస్ట్ క్వశ్చన్లో ఏమన్నారంటే ఏం చెప్పారు ఆయనకి? మామూలుగా ఫస్ట్ ఫిల్మ్ని డెబ్యూ ఫిల్మ్ అంటారు, కానీ ప్రతి ప్రొడ్యూసర్కి ఏంటంటే మెగా డెబ్యూ కావాలి. సో దట్ ఈస్ అ బిగ్ ఆపర్చునిటీ. సో ఆ ఆపర్చునిటీ నాకు ఈ విధంగా ఈ కాంబినేషన్లో రావడం, దానికి అసలు బ్యూటిఫుల్ స్టార్ కాస్ట్ మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతార గారు అండ్ వండర్ఫుల్ ఆర్టిస్టులు అందరూ రావడం అన్నది ఇట్స్ హ్యూజ్ 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 బ్లెస్సింగ్. అండ్ ఇలాంటి సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వడం అన్నది ఇంకా అంతగానే నేను ఐ కాంట్ ఆస్క్ ఫర్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ అ మెగా డెబ్యూ ఫిల్మ్. సాహు గారు ఇంకొక డైలాగ్ చెప్పాలి మీరు. ప్రశ్నకు ఒక డైలాగ్ అన్నాను కదా, ఒకటి చెప్పండి. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. చెప్పండి. సురేష్ గారిని డైలాగ్ అడగకూడదండి, స్టెప్ అడగాలి. ఇది కదా ఖచ్చితంగా మంచిది అది, బట్ దానివల్ల అది ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా మీరు చెప్పండి. ఎవరికి మాకా మీకా? ఆయనకా మాకా? సాహు గారు, ఇంతకుముందు భగవంత్ కేసరి కూడా మీరు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చింది. ఆ కోణంలో ఈ సినిమాని చూడొచ్చా అంటే అవార్డ్స్ పరంగా? డెఫినెట్గా సార్, ఈ సినిమాలో కూడా మంచి స్టోరీ, ఎమోషన్ అండ్ ఫ్యామిలీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. డెఫినెట్గా ఎమోషనల్ ఫీలింగ్గా చూస్తే ఈ సినిమాకి కూడా అదే ఛాన్స్ ఉంటుందండి. సుష్మిత గారు. అనిల్ గారు, నేను వెంకట్ ఎన్టీవీ అండి. నాకు నచ్చిన డైలాగ్ అంటే చిరంజీవి గారి ఠాగూర్ సినిమాలో ఏంటంటే పని చేయించుకోవటం మన హక్కు, దాని లంచంతో మాత్రం కొనొద్దు. చిరంజీవి గారిలా చెప్తారా, ట్రై చేస్తారా? చిరంజీవి గారిలా ట్రై చేస్తారా? పని చేయించుకోవటం మా హక్కు అనేది ఆయన స్టైల్లో. ఆయన ఆ డైలాగ్ ఆయనలా చెప్పాలంటే మన వల్ల ఇది కాదు, కానీ అది మాత్రం ఒక ఇన్స్పైర్డ్ డైలాగ్. అప్పుడు బాగా ఇదైపోయిన డైలాగ్ అది. ఓకే, అది. సో ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి వస్తుంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం వెంకీ మామూలు, ఇప్పుడు ఇది ఈ ఇద్దరితో చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఇద్దరిని? సో ఫస్ట్ డే మాత్రం కొద్దిగా నెర్వస్గా ఫీల్ అయ్యాను. అండ్ ఇద్దరు స్టార్స్ని ఒక ఫ్రేమ్లో చేంజ్ చేయప్పుడు డైరెక్టర్గా నేను వాళ్ళకి యాక్టింగ్ చెప్పేటప్పుడు, ఇద్దరికి చెప్పేటప్పుడు ఎలా చెప్పాలని చిన్న నెర్వస్ ఫీల్ అయ్యాను. కానీ ఇద్దరు మనకి ఒక ఇంటర్ స్టూడెంట్స్లా క్లాస్లో బ్యాక్ బెంచ్లో అల్లరి చేస్తారు కదా, సో అలా కలిసిపోయి ఎంత అద్భుతంగా చేశారంటే అసలు నాకు అసలు జీరో స్ట్రెస్, అసలు ఏమీ లేదు, హ్యాపీగా వాళ్ళతో కలిసిపోయి పనిచేశాను నేను. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఇద్దరు హీరోలు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు. ఇద్దరు కాంబోలో సాంగ్ వస్తుందన్నారు, అది నాటు మించిపోయేలాగా ఆ స్టెప్ ఏదో వేయిస్తారు, హుక్ స్టెప్ అనేసి బాగా వినిపిస్తుంది సోషల్ మీడియాలో. అంటే నాటు స్పీడ్ వేరు, ఈ పాట స్పీడ్ వేరు. బట్ ఇది ఇద్దరు కలిసి నటించడం ఒక ఫ్రేమ్లో ఒక ఎగ్జైట్మెంట్, ఇద్దరు కలిసి డ్యాన్స్ చేయడం కూడా మనకి చూడటానికి ఐ ఫీస్ట్లా ఉంటుంది. సాంగ్ కూడా ఎక్స్ట్రాడినరీ సాంగ్, అది త్వరలో మీ ముందుకి రిలీజ్ చేయబోతున్నాం. మీరు కూడా హీరో లాగా ఉన్నారు, ఆన్ స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించబోతారు ఏంటి అసలుకి? రియలీగా చెప్తున్నానండి, మీరు చాలా సరే మీకోసం ఈ సినిమాలో వాళ్ళిద్దరి మధ్య కనపడతాను నేను ఒక మాట ఇచ్చాను కదా ముందు ప్రెస్ మీట్లో, కనపడ్డా. అది అనిల్ గారు ఓకే. ఇక్కడ సార్ అనిల్ గారు ఇక్కడ సుష్మిత గారు ఏమండి గోల్డ్ బాక్స్లో సుష్మిత గారు. అన్వర్ గారు డైలాగ్ చెప్పాలి ఫస్ట్. పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. సుష్మిత గారు, నాన్నగారితో ప్రొడ్యూస్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద, అదొక డ్రీమ్ లాంటిది. గోల్డ్ బాక్స్ అనే మీరు ప్రొడక్షన్ హౌస్ పెట్టి సోలోగా చేసే సత్తా ఉండి కూడా ఎందుకు చేయలేదు? ఇప్పుడు 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 మనకున్న ఆపర్చునిటీస్లో అండి గుడ్ స్టోరీస్ దొరకడం అండ్ గుడ్ టీమ్ దొరకడం అన్నది ఇట్స్ అ బిగ్ బ్లెస్సింగ్. సో అలాంటి బాగా ఫ్రెండ్లీగా ఉండి అండ్ సేమ్ మైండ్ సెట్ ఉన్న టీమ్స్ ఉన్నప్పుడు కలిసి చేయడం అన్నది ఇట్స్ ద మోస్ట్ యూనో వైజ్ థింగ్. అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎప్పుడు ఇస్ బిన్ అ బెటర్ వర్క్ దాన్ వర్కింగ్ సోలో అండి. అండ్ హోల్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ అ ఫ్యామిలీ. సో మన కలిసి మన ఫ్యామిలీ మెంబర్స్తో చేసుకోవడం అన్నది ఇట్స్ వెరీ న్యాచురల్ థింగ్ అండ్ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇట్స్ గుడ్ అండ్ డబుల్ ద ఎనర్జీ వెన్ వీ హ్యావ్ గుడ్ పార్ట్నర్స్ ఆన్ బోర్డ్. సో ఐ థాట్ ఇట్స్ అ గుడ్ ఆపర్చునిటీ టు డూ దిస్. నెక్స్ట్ సోలోకి ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్లీ అండి, అంటే అలాంటి ఆపర్చునిటీస్ వస్తే విల్ నెవర్ మిస్ ఇట్ అండ్ విల్ ఆల్వేస్ బీ ట్రయింగ్ ఫర్ గుడ్ స్టోరీస్. గుడ్ స్టోరీస్ రావడం అన్నది ఇస్ ఆర్ ప్రైమ్ మోటో.
మీరు సెట్కి వెళ్ళినప్పుడు చిరంజీవి గారి వెల్కమింగ్ ఎలా ఉండేది? ప్రొడ్యూసర్ గారు వస్తున్నారన్నట్టు చూసేవాళ్ళు ఆయన? ఈ సినిమాలో అందరం ఎలా పనిచేసామంటే మేము ప్రొడ్యూసర్, ఈయన డైరెక్టరు అలా కాదండి. ఈయన చెప్పినట్టు ఒక క్లాస్ రూమ్ లాగా అందరం కలిసి లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ద ఎనర్జీ ఆఫ్ ద ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ స్టోరీ నుంచి వచ్చింది. ప్లస్ ఈయన అనిల్ గారి దగ్గర నుంచి. ఈయన అసలు ఎవరిని కూర్చొనివ్వరు, ఎవరిని ఇలా ఒక డల్ మూమెంట్ ఉండదు. ఈయనతో ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి మూమెంట్ నవ్వు, ఫన్ను, ఎంటర్టైన్మెంట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఆయన అన్నట్టు ఈ సినిమాలో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రతి మూమెంట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ కామెడీ కాదు. ఇట్ ఈస్ అ వెరీ డీప్ ఎమోషనల్ కనెక్ట్ ఉంది. యాజ్ అ woman I can tell family sentiment is a huge base for the story. So అందుకనే it's going to be a family entertainer అంటే not just for comedy and entertainment but it's a huge ఫ్యామిలీస్ అంటే ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్ తోటి ఎమోషన్స్, ఆ బాండ్ ఎలా షేర్ చేసుకోవాలనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారండి. సో ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అనిల్ గారు. ప్రతిసారి సంక్రాంతి అనేది ఒక రేసు లాగా మీరు పరిగెట్టిస్తున్నారా మిమ్మల్ని సంక్రాంతి రేసులోకి? ఎవరిని? మీరు పరిగెడుతున్నారా కావాలని, లేదంటే ప్రొడ్యూసర్స్ పరిగెట్టిస్తున్నారా సంక్రాంతి రేసులో? అంటే నేనే పరిగెడుతున్నానండి, మొహోటలే. నాకు చెప్పాను కదా ఇందాక, సంక్రాంతి అంటే నాకు తెలియని ఒక కనెక్ట్ ఉంది. అంటే ఏదో స్కూల్కి హాలిడేస్ ఇస్తే మన చుట్టాలింటికి వెళ్ళి వాళ్ళతో ఇందా చెప్పినట్టు సరదాగా టైం స్పెండ్ చేస్తానని. సో సంక్రాంతికి థియేటర్లో ఉండే వైబ్ వేరు అండ్ వచ్చే ఆడియన్స్ సెటప్ వేరు. చాలా చాలా చేంజ్ ఉంటుంది సంక్రాంతికి వచ్చే ఆడియన్స్ కూడా. చాలా రూటెడ్ నుంచి కింద ఉన్న అందరూ ఫ్యామిలీతో సహా, అమ్మలు, అమ్మమ్మలు, నానమ్మలు, అక్కడ అందరూ సరదాగా ఫ్యామిలీతో కలిసి ఒక సినిమా చూస్తారనుకునే స్పేస్ అది. సో అక్కడ ఒక మనం మంచి ఎంటర్టైనర్స్, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్స్ చేయిస్తే ఇంకా బాగుంటుంది. అండ్ నా జోనరు, నా స్ట్రెంగ్త్ నాకు అక్కడే కనపడుతుంది. సో వై నాట్ అని చెప్పి ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. హోప్ ఆడియన్స్ మనల్ని ఎంకరేజ్ చేసినంతకాలం విల్ ట్రై ఫర్ దట్. కుదరినప్పుడు మనం ఏం చేయలేం. అనిల్ గారు సార్, అనిల్ గారు, నిషాద్ గారు ఇందాక డైలాగ్ ఒక నెల రోజులు సాగు కొడతానన్నారు. ఇది అయిపోయాక ఓకే, నెల రోజులు సాగు కొడతానన్నారు. కానీ మీ నెల రోజులు ఏంటంటే కొంచెం సరదాగా ఉంటుంది, మిగిలిన ప్రమోషన్స్ కొంచెం సీరియస్గా ఉంటాయి. మీరైతే ఇలా కూర్చోబెట్టి ఏదో కాస్త సరదాగా ఆడిస్తూ ఉంటారు. అండ్ డైలాగ్ విషయానికి వచ్చే ముందు ఒక 2 జనరేషన్ స్టార్స్, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, మనలో చాలామంది వాళ్ళిద్దరిని చూస్తూ పెరిగాం. అసలు ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ సంక్రాంతి ఏంటంటే వాళ్ళిద్దరినీ ఒక స్టేజ్ మీద చూడడం. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా లక్కీ వాళ్ళిద్దరినీ డైరెక్ట్ చేయగలగడం. అండ్ వీఆర్ లక్కీ ఇప్పుడు ఏంటంటే ఇద్దరినే కలిసి చూడడం. ఈగర్లీ వెయిటింగ్. ఇక్కడ వాళ్ళిద్దరినే తీసుకొచ్చుంటే చాలా బాగుండేది. ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఒక స్టేమేజ్కి వస్తారు. అది ఫర్దర్గా వేరే ఈవెంట్లో ప్లాన్ చేస్తాం. అండ్ డైలాగ్స్ విషయానికి వస్తే చిరంజీవి గారు డైలాగ్స్ చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే చాలామంది చాలా పెద్ద డైలాగులతో చాలా ఇంప్రెసివ్గా మాట్లాడతారు. కానీ చిరంజీవి గారు బ్యూటీ ఏంటంటే చాలా చిన్న డైలాగ్స్ ఉంటాయి. ఆ చిన్న డైలాగ్స్లోనే మ్యాజిక్ ఉంటుంది, అదేంటో అర్థం కాదు. అండ్ మెయిన్లీ గ్యాంగ్ లీడర్లో చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిచ్చేస్తా అనే డైలాగ్ కానీ, లేకపోతే ముఠా మేస్త్రిలో మరీ స్పీడ్ అయిపోకు స్టోరీ మార్చేస్తా అనే డైలాగ్. చాలా సింపుల్ డైలాగులు, చూడడానికి ఏంట్రా ఇంతే ఉన్నాయన్నారు కానీ అది ఒక బ్యూటీ యాడ్ చేస్తారు అన్నమాట. అది. అండ్ క్వశ్చన్ విషయానికి వస్తే 12th అనౌన్స్ చేశారు సంక్రాంతి డొమెస్టిక్ మార్కెట్స్కి. ఇంకా అయ్యో సార్ ఊరుకోండి సార్, డొమెస్టిక్ మార్కెట్స్కి తిరుగులేని డేట్. బట్ ఒక చిన్న డౌట్ ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్ మండే రిలీజ్ అంటే ప్రీమియర్స్ ఆటోమేటిక్గా సండే వస్తాయి. సండే యూజువల్గా ఓవర్సీస్లో కొద్దిగా స్లో ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ వీక్ డేస్. మరి దాన్ని ఎలా కాంపన్సేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఎందుకంటే ఈవేళ నైజాం ఎంతో, అమెరికా కూడా అంతే పెద్ద మార్కెట్ అయిపోయింది కదా. నాకు తెలిసి వీఆర్ ఎయిమింగ్ ఫర్ లాంగ్ రన్ అండి. అంటే సంక్రాంతికి వస్తున్నాం కూడా మనం యాక్చువల్గా వీకెండ్ రాలేదు. అండ్ ట్యూస్డేనో ఐ థింక్ మండే ట్యూస్డేనో పడ్డాయి. అట్లీస్ట్ ఇది సండే పడుతుంది, సంక్రాంతికి వస్తున్నాం మండే పడింది ప్రీమియర్స్, ట్యూస్డే రిలీజ్ అయింది. బట్ రెవెన్యూ ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 3 million చేసింది సంక్రాంతికి వస్తున్నాం ఫుల్ రన్. సో సినిమా కంటెంట్ కనుక ఆడియన్స్కి నచ్చుతుంది అని ఉంది. మాకేంటంటే ఫెస్టివల్కి సాధ్యమైనంత దగ్గరగా ఉంటే బాగుంటుంది అనేది స్ట్రాటజికల్గా ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ వాళ్ళందరూ మాట్లాడుకున్నది ఏంటంటే, సో భోగి 14th 13th, చాలామంది 13th అంటున్నారు, 15th అంటున్నారు. సో పండుగకి ఎంత ఉంటే దగ్గరగా ఉంటే అంత బాగుంటుంది అనే ఒక చిన్న దీంట్లో 12th ఫిక్స్ చేసామండి. సాహు గారు సార్, మొత్తం
డిస్కషన్ అంతా టికెట్ రేట్లు ప్రీమియర్స్ వీటి మీద నడుస్తుంది. కోర్టుల దాకా వెళ్ళి మినిస్టర్ గారు కూడా చెప్పారు ఈ ప్రీమియర్స్ ఉండవు ఇక ఇదని చెప్పి. ఆబ్వియస్లీ మీ బ్యానర్లో ఇదే హైయెస్ట్ బడ్జెట్ సినిమా అయి ఉంటుంది. సో ఏంటి సార్ ఆ ప్రీమియర్స్ లేకపోతే రేట్లు ఎలా ఉండబోతున్నాయి సార్? డెఫినెట్గా ఇప్పుడు రేట్స్ ప్రీమియర్స్ అంటే మెయిన్ రీజన్ ఏంటంటే మొన్న కోర్టులో కేసు వేసారని చెప్పి మన మినిస్టర్ గారు మళ్ళీ అన్నారు. బట్ తర్వాత కోర్టులో మరి అది కొట్టేశారు కదండి. 3 days హైక్ కోర్టు యాక్సెప్ట్ చేసింది. సో డెఫినెట్గా ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి కానీ బట్ మీరు సినిమా టికెట్ రేట్స్కి వస్తే మనం పెంచేది 50 రూపీస్ 75 రూపీస్ ఓన్లీ ఫర్ దోస్ 3-4 డేసే. అలా చూస్తే మీకు అక్కడ సినిమా థియేటర్లో అమ్మే ఎసెన్షియల్స్ గూడ్స్ చూస్తే రేట్లు 3-4 times ఉంటున్నాయి. మనం ఎవరు దాని గురించి మాట్లాడట్లా. ఓన్లీ 3 days ఇయర్ మొత్తం తీసుకుని 50 days రేట్స్ పెంచుతాము 4 పెద్ద సినిమాలకి. దాని గురించి మాట్లాడుతున్నారు కానీ ఇయర్ లాంగ్ బాగా ఎక్సెసివ్ ప్రైజింగ్ ఉన్న వాటి గురించి ఎవరు మాట్లాడట్లా. యాక్చువల్ చిరంజీవి గారు కూడా దీని గురించి డెఫినెట్గా అడ్రస్ చేస్తా అన్నారు ఫ్యూచర్లో. ఎందుకంటే మీరు చూస్తే ఒక్కొక్క థియేటర్లో ఒక రేట్లు ఉన్నాయి. నేను మొన్న విమల్లో వెళ్ళాను మన అక్కడట్టు, అక్కడ రేట్స్ రీజనబుల్గా అనిపించింది నాకు. మీరు అదే మూవీ వేరే మల్టీప్లెక్స్లో అయితే 3-4 times ఉన్నాయి. నేను అనేది ఏంటంటే మనం మ్యాక్సిమం ఇయర్ మొత్తంలో ఒక 50 రోజులు టికెట్ రేట్ల గురించి మాట్లాడుతున్నాం కానీ ఇయర్ లాంగ్ ఈ ప్రైస్ గురించి మనం మాట్లాడట్లా. అవి ఇంకా మోర్ డ్యామేజ్ చేస్తున్నాయి కదా ఆడియన్స్ థియేటర్ రాకుండా అంట. నేను ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. అనిల్ గారు సార్, తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. మీ మీద కెమెరా ఉందా? తారక్ గారు కెమెరా పెట్టండి. ఆయన పాపం డైలాగ్ చెప్పారు. కెమెరా వంశీ అట్లే వంశీ ఆయన అంత మోడ్యులేషన్ అంత. మీరు టేక్ చెప్పండి సార్. రెడీ యాక్షన్ అని చెప్పండి. రెడీ రోల్ కెమెరా యాక్షన్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. అనిల్ గారిలో నాకు బాగా నచ్చే విషయం ఎంటర్టైన్మెంట్తో పాటు ఆయన బిహేవియర్. షార్ట్ ఓకే. ఇప్పుడు క్వశ్చన్స్ అంటే చిరంజీవి గారు అనగానే మీరు అన్నట్టు ఆయన ఒక వింటేజ్ లుక్స్, ఆయన ఇదంతా కామెడీ టైమింగ్ ఇదంతా ఎవ్రీథింగ్ ఓకే. బట్ ఆయన డ్యాన్సులకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది, ఎప్పటికీ ఉంటుంది అది. సో ఇప్పటివరకు వచ్చిన 2 songs కూడా చాలా మీరు అన్నట్టు ఒక వైబ్ తోటి, మీసాల పిల్లంతా ఒక గ్రేస్ ఉంది, తర్వాత మెగా క్లాస్ అన్నారు. సో బాస్ నుంచి ఒక సోలో సాంగ్ ఆయన వింటేజ్ ఏదైతే ఉందో వాటితోటి ఆయన సాంగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆయన ఏం ప్లాన్ చేసి? ఉంది 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 మంచి నంబర్ ఉంది అది. సో అది కూడా 4th song వస్తుంది. సో 3rd song ఇందా చెప్పినట్టు చిరంజీవి గారి వెంకటేష్ గారి సాంగ్ మోస్ట్లీ డిసెంబర్ లాస్ట్ వీక్లో రిలీజ్ చేస్తాం. బట్ ఆయన సోలో సాంగ్ ఒకటి ఉంది, ఇంట్రో సాంగ్. మీరు అడిగిన ఏదైతే ఉన్నాయో అన్ని సాంగ్లో ఉంటుంది అది. అట్ ద సేమ్ టైము ఆయన మేనరిజమ్స్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అది కూడా సార్. అంటే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి ఇలాంటివన్నీ కూడా ఇప్పటికీ మాసుల్లో బాగా మాస్ అని కాదు, ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి అభిమాని సాధారణ సినిమా ప్రేక్షకుడు కూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. సో మరి అనిల్ గారు అలాంటి మేనరిజమ్స్ ఎన్ని చేయించారు, ఎలా ఉండబోతుంది? అంటే ఈ సినిమాలో పర్టికులర్గా నేను అది సంక్రాంతికి వస్తున్నాను కూడా నేను F2లో కనుక వెంకీ ఆసన్ అన్నట్టు, తర్వాత సర్లేర్లో ఎవర్ బిఫోర్ అన్నట్టు ఇలాంటి 1-liners కొద్దిగా తగ్గిస్తూ వచ్చా. ఈవెన్ సంక్రాంతికి వస్తున్నాను కూడా ప్లాన్డ్గా ఏం చేయలేదు. బట్ కురికెత్త అది వెళ్ళిపోయింది. అది లూప్ లాగా చేద్దామని అనుకోవాలి. సో ఈ సినిమా కూడా ప్రత్యేకంగా ఏదో పెట్టాలని చేయలేదు కానీ బట్ ఎవ్రీ సీన్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ వరకు చిరంజీవి గారి టైమింగ్ కానీ ఆయన బిహేవియర్ కానీ, సో ఆయన 1-liners మాట్లాడే విధానం చాలా న్యాచురల్గా లైవ్లీగా మన పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో మాట్లాడినట్టు చాలా బాగుంటుంది. సో దాంట్లో ఏది కనెక్ట్ అవుతుందో నేను చెప్పలేను. బట్ ఆయన షో స్టీల్ చేసేసారు అంతే. అంటే వన్ మోర్ సార్, యాక్చువల్గా లాస్ట్ సంక్రాంతి ఏంటంటే ఒక్కొక్క జోనర్లో ఉంది. బట్ ఈసారి సంక్రాంతి కొంచెం టఫ్ అవుతుందని ఒక టాక్ నడుస్తుంది. అంటే అన్నీ ఆల్మోస్ట్ ఒక ఫన్ జోనర్లో వస్తున్నాయని చెప్పేసి. సో దాన్ని మీరు ఎలా చూస్తారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అసలు టఫే ఉంది. అందరూ జనాలందరినీ నవ్వించడానికి బయలుదేరితే అందరూ హ్యాపీగా అందరూ నవ్వుకోవటమే. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో సార్. నా డైలాగ్ వచ్చి ఒక నిమిషం. రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి. ఇది చిరంజీవి సూపర్. అంటే సినిమా చేయటం సక్సెస్ కొట్టడం ఇవన్నీ మీకు కామనం. బట్ ఈ సినిమా చేసేటప్పుడు ఒక చిరంజీవి ఫ్యాన్గా చిన్నప్పటి నుంచి ఆయన్ని మీరు ప్రేమించిన విధానాన్ని కానీ అభిమానించిన విధానాన్ని కానీ ఆయనతో దగ్గరుండి షేర్ చేసుకున్నారని చెప్పి తెలిసింది. సో ఏంటి అదంతా ఎలా చిరంజీవి గారు మురిసిపోయారు మీ అభిమానం చూసని కూడా చాలామంది మాట్లాడుకుంటూ వచ్చారు. సో దా జర్నీ గురించి. సో నేను అంటే యాక్చువల్గా చిన్నప్పుడు మొన్న ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, స్కూల్ డేస్లో నేను ఆయన పాటలకు బాగా డ్యాన్స్ చేసేవాడిని. సో తెలియకుండా ఆయన సినిమాల్లో ఆయన కామిక్ టైమింగ్ కానీ ఆయన ప్రజెంట్ చేసే విధానంలో కానీ ఒక తెలియని ఇన్ఫ్లుయెన్స్ ఉంది చూసి. సో నాకు ఎందుకో అంటే బై చైల్డ్హుడ్ నాకు మూవీ బఫ్ అండి. నేను సినిమాలకి ఒక అడిక్ట్ అయిపోయిన ఒక అబ్బాయిని. స్కూల్లో బాగా చదివితే క్లాస్ ఫస్ట్ వస్తే వీకెండ్ సినిమా చూపిస్తారని క్లాస్ ఫస్ట్ వచ్చేవాడిని.
సో వారానికి ఒక సినిమా చూశాను. అంటే 52 సినిమాలు, 52 వారాలు అంటే 52 సినిమాలు చూసేవాడిని ఆ ఏజ్లో, 5th క్లాస్ 6th క్లాస్లో. సో అలా చిరంజీవి గారి సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు, నాగార్జున గారి సినిమాలు, వెంకటేష్ గారి సినిమాలు, రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు, నరేష్ గారి సినిమాలు, అంటే థియేటర్లో టౌన్లో ఏ సినిమా ఉంటే ఆ సినిమాకి వెళ్ళిపోయేవాడిని. సో ఆ పబ్లిక్తో ఉండే ఇంటరాక్షన్ కానివ్వండి, ఆ సినిమా చూసినప్పుడు ఆడియన్స్తో ఇది ఉండే కానీ, అది తెలియకుండా థియేటర్కి సంబంధించిన వైబ్తో బాగా కనెక్ట్ అయి ఉన్నాను. అందులో ముఖ్యంగా చిరంజీవి గారి ఫిల్మ్స్ ఆ రోజుల్లో థియేటర్స్ని ఎంత సెన్సేషన్ చేసాయి, అందులో మాస్ ఆడియన్స్ని కానీ యూత్ని కానీ పిచ్చెక్కించాయి. సో ఆ వైబ్ ఆయన రీఎంట్రీ తర్వాత ఆయన డిఫరెంట్ జోనర్స్ చేస్తూ వచ్చారు. నాకెందుకో లైవ్ క్యారెక్టర్స్లో అంటే ఒక లీడర్ రాజు, ఒక గాయ లీడర్లో రాజారాం అండ్ గరాణంలో లీడర్ రాజు, ఆటో జానీ, సో ఇలాంటి పాత్రలు అంటే మన ఇంటి పక్కన మన ఎదురుగుండే పాత్రలు ఆయన చాలా ఎక్స్ట్రాడనరీ ఉంటుంది ఆయన టైమింగ్ అని నా బిలీఫ్. సో అందుకే శంకర్ వరప్రసాద్ గారు అని పెట్టి ఆయన ఒరిజినల్ నేమ్ ఆయనకు పెట్టి మనలో ఒకటిగా మనతో మాట్లాడితే చిరంజీవి గారు ఎలా ఉంటారు అన్నది నేను ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నాను. అండ్ అది ఆయనకు కొట్టిన పిండి. మీరు రేపు సినిమా చూస్తారు, చిరంజీవి గారిని చూసి ద ఫస్ట్ ఫ్రేమ్లోనే మనం సర్ప్రైజ్ అయిపోతాం. అండ్ హీ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. సో యూ విల్ సర్ప్రైజ్. అనిల్ గారు సార్, ఇక్కడ మై సెల్ఫ్ హేమమాలిని సార్, డైలాగ్ వచ్చేసి, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఈవిడికి గిఫ్ట్ రెడీ చేసుకోవచ్చేమో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంక్రాంతికి వస్తున్నామే చాలా మెమరబుల్ నాకు. అప్పుడు ఆ ఇయర్ అలా బ్యాంగ్ ఆన్ స్టార్ట్ అయింది. సో ఇయర్ గిఫ్ట్ వచ్చినా రాకపోయినా ఇది కూడా మెమరబుల్లే, బికాజ్ చిరంజీవి గారి సినిమాయే పెద్ద గిఫ్ట్ మాకు. సో ఫస్ట్ నాకున్న ఒకే ఒక క్వశ్చన్, ఇద్దరు ప్రొడ్యూసర్లని పక్కన కూర్చోబెట్టుకున్నారు కదా సార్, ఏ ప్రొడ్యూసర్ మీకు మహా ఇష్టం? మీరు చెప్పిన దానికి వెంటనే ఒప్పేసుకున్న ప్రొడ్యూసర్ ఎవరు సార్ వాళ్ళిద్దరిలో? ఇలా ఫిట్టింగ్ పెట్టారేంటి? సో ఎవరిష్టం అంటే నేను చెప్పలేను. అండ్ సి, ఒకవైపు బాస్ డాటరు, ఒకవైపు మంచి ఫ్రెండ్. సో ఎట్లా పిక్ చేయండి నేను? సో అంటే ఇద్దరు నిజంగా చెప్పాలంటే అస్సలు స్ట్రెస్ తీసుకోరు. ఎంత పెద్ద ఇది ఉన్నా కూడా, అంటే మనకేదో పక్క నుంచి ఏదో వాల్కనో పేలిందన్నా కూడా అలా చూస్తుంటారు ఇద్దరు, ఓ వాల్కనో పేలిందా అన్నట్టుగా. అంతేగాని పరిగెత్తడం అది ఉండదు. చాలా సింపుల్గా చాలా కూల్గా ఉంటారు. ఇక సాహు గారి గురించి మన ప్రెస్ వాళ్ళందరికీ తెలుసు. సో అంత కూల్ పర్సన్ కాబట్టి ఇద్దరు సూపర్. సో కాకపోతే ఈవిడ ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, ఈయన అసలు నవ్వడం. సో నాకు నవ్వే ఫేసులు బాగా ఇష్టం కాబట్టి ఈవిడికి ఓటేస్తా. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. సార్ అనిల్ గారు సార్, హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారి డైలాగ్ చెప్పడం అనేది ఒక అదృష్టం. సో ఆయన్ని మ్యాచ్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. బట్ ఏంటంటే ఒక చిన్న డైలాగ్, రాననుకున్నారా రాలేననుకున్నారా అని ఒక డైలాగ్ చెప్పేది. కాశీకి పోయాను కాషాయం కట్టాను, వారణాసి వెళ్ళాను, వసం మారింది అనుకుంటున్నారు. అదే రక్తం, అదే పౌరుషం. సార్ చిరంజీవి గారు అంటే మల్టీ టాలెంటెడ్. ఆయన డ్యాన్సులు కానీ, ఫైట్స్ కానీ, యాక్షన్ కానీ, కామెడీ టైమింగ్ కానీ అన్ని రకాలుగా చిరంజీవి గారిని, అంటే చిరంజీవి గారిని చాలా తక్కువ మంది ఆయనలో ఉన్న అన్ని రకాలు ఎమోషన్, అన్ని రకాల టాలెంట్ని వాడుకుంటూ ఉంటారు సార్. అంటే మీరు చిరంజీవి గారిని ఈ సినిమాలో ఆయన స్ట్రెంగ్త్ని ఏది ఎక్కువ బాగా మీరు ఈ సినిమాలో వాడుకున్నారు? మొన్న మేము మేకింగ్ వీడియో వదిలేం కదా, దాంట్లో చిరంజీవి గారు ఒక మాట అన్నారు, పిండేస్తున్నాడు మా అబ్బాయి అన్నాడు. సో వాడటం అంటే సో ఏది వదలలేదు నేను. సో ఆయనవే, ఆయన స్ట్రెంగ్త్ అన్నారు కదా, A to Z ఎంత వీలైతే అంత చిరంజీవి గారిని మనం ఆడియన్స్ ఎలా లైక్ చేస్తారో ఆ స్పేస్లోకి తీసుకురావడానికి నా 100% ఎఫర్ట్స్ పెట్టాను. సో డెఫినెట్గా ఆడియన్స్కి ఆయన విపరీతంగా నచ్చుతారని నా ఫీలింగ్. సాహు గారు సార్, మెగాస్టార్ గారితో సినిమా తీయడం అనేది అందరికి ఒక డ్రీమ్. మీకు ఈ అవకాశం వచ్చిన ఫస్ట్ అంటే ఆ క్షణాల్లో మీ అనుభూతి ఏంటి సార్? అసలు యాక్చువల్గా డెఫినెట్గా మీరు అన్నట్టు అందరికీ అవకాశం రాదండి. ఎందుకంటే మనం ఆయన సినిమాలు చూస్తూ పెరిగాము. అసలు ఆయనతో సినిమా తీస్తాం అనేది ఒక డ్రీమ్. ఇక ఆ డ్రీము డెఫినెట్గా పాసిబుల్ అయింది మా బ్రదర్ అనిల్ వల్ల. దానికి ఎనీ టైం ఆయన గ్రేట్ఫుల్గా ఉంటాను. బట్ అది చెప్పలేదు, అది డెఫినెట్గా అసలు ఆ రోజు మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. అసలు ఆయనతో ప్రాజెక్ట్ అనగా అసలు మేము ఊహించలా. అసలు మెగాస్టార్ గారు స్టోరీ సెట్ అవుతుంది, మేము ఆయనతో సినిమా తీస్తామని. ఇట్స్ ద మెమరబుల్ డే ఆఫ్ మై లైఫ్ అండి. రాంబాబు గారు మైక్ ఆన్ చేయండి. జర్నలిస్టులకి ఒక పరీక్షలా ఉంది, అందరూ ప్రిపేర్ అవుతా ఉంటే ఎవరేమో మాట్లాడతారు. జనరల్గా మీరు వస్తే మాకు పరీక్ష. అంటే ఏంటి
డైలాగ్ ఏరు చెప్తే వాళ్ళు చెప్పేశారు వీళ్ళు చెప్పేశారు అంటారు, అందుకని ఒకళ్ళు టెన్షన్ పడుతూ ఉన్నారు. పైకి అడుగుతా క్వశ్చన్ సార్, డైలాగ్ చెప్పాలి. డైలాగ్ చెప్పాలి రాంబాబు గారు. మళ్ళీ మీరు సెట్కి రాకపోరు, చిరంజీవి గారికి చెప్పకపోను. ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా ఒకసారి. ఇచ్చా, ఇప్పుడు చెప్తున్నాను. ఏదో ఒకటి అనాలి, కమెంట్ ఏదో పొగడండి. నువ్వు కూడా హీరోగా పనికొస్తావమ్మా. థ్యాంక్ యూ సార్. సంక్రాంతి అంటేనే వైబ్ తెలుగు ప్రేక్షకులందరికీ. మీకు ఆ టేస్ట్ బాగా కుదిరింది. ఇప్పుడు ఆల్రెడీ సోషల్ మీడియా చూస్తామంటే రామ్ చరణ్ గారి సాంగ్ పెద్దిలో సాంగ్ ఫుల్ ట్రెండ్ నడుస్తుంది. దానికి సైమిల్టేనియస్గా ఇప్పుడు చిరంజీవి 2 పాటలు మీసాల పిల్ల కానీ శశిరేఖ నడుస్తుంది. ఇందులో కూడా ఏదో హుక్ స్టెప్ లాడితో స్టెప్ వేయించి చాలా హైప్ తీసుకొచ్చారని కొంచెం లీకేజ్ వచ్చింది, ఏమంటారు దీన్ని? అంటే ఫస్ట్ థ్యాంక్స్ టు ఆడియన్స్. మీసాల పిల్ల అనే సాంగ్ ఆల్మోస్ట్ 84-83 మిలియన్స్కి వెళ్ళిపోయింది. అదే మాకు ఒక తెలియని ఒక ఎనర్జీ క్రియేట్ చేసింది. అండ్ శశిరేఖ సాంగ్ కూడా 25 మిలియన్ వరకు దగ్గర వెళ్ళింది. అండ్ వెన్ సాంగ్స్ ఆడియన్స్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మధ్య వాళ్ళకి మనకి ఆ వ్యూస్ పెరుగుతున్నా వాళ్ళు మన సినిమాని చూడాలని ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ ఉంది అనేది మేకర్స్గా మాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఇంకా నెక్స్ట్ 2 సాంగ్స్ రాబోతున్నాయి. అండ్ మీరు అన్నట్టు హుక్ స్టెప్ అది మీరు విట్నెస్ చేసినట్టున్నారు, ఆ రోజు సెట్లో ఉన్నట్టున్నారు. పర్లేదు చెప్పొచ్చు, అది మీరే చెప్పండి. చాలా బాగుంది స్టెప్ కూడా చాలా బాగుంది. 60 సెట్లు అనుకోకుండా ఉండటం జరగడం వల్ల స్టెప్ చూసా, నిజంగా సంక్రాంతికి పెద్ద వైబ్ ఆ స్టెప్ కూడా. అది ఇది 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 కొద్దిగా మార్క్ చేసుకొని ఫ్యాన్స్ యూజ్ చేసుకోవచ్చు. నిజంగా చాలా ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేశారు చిరంజీవి గారు. అంటే మేమే షాక్ అయిపోయాం, సెట్ మొత్తం క్లాప్స్ కొట్టారు. మేమే షాక్ అయిపోయాం. ఆయన ఎనర్జీ, ఆయన వైబ్, ఆయన కసి, ఇక అది మాటల్లో చెప్పలేను. అది ఎప్పుడో మేము కరెక్ట్ టైం చూసి వదులుతాం. అది మీరు అన్నట్టు వైబ్ అయిపోద్ది. సెట్లో మొత్తం సాంగ్ షూటింగ్ అవగానే అంతా క్లాప్స్ కొట్టగానే నాకు, నేను ఎగ్జాగరేట్ చెప్పట్లేదు, 1990లో గ్యాంగ్ లీడర్లో చిరంజీవి గారు ఆ ఓపెనింగ్ కళ్ళద్దాలు పెట్టుకుని గన్తో ఒక స్టైల్ చూసారా, అలా ఉన్నారు. ఇప్పుడు అలాగే ఉన్నారు. లైవ్లో నేను చూశాను, మీరు చూశారు. సో సార్ అనిల్ గారు, సాహు గారు 12వ తారీఖు డేట్ వేశారు. ఇప్పుడు అంతా ప్రీమియర్లు 11 ఈవినింగ్ నుంచి మొదలు పెడతా ఉన్నారు. అంటే అమెరికాలో షో పడే టైం ఇక్కడ షో చేస్తూ ఉన్నారు. 11 ఈవినింగ్ వేస్తారా లేదా ఎర్లీ మార్నింగ్ ఏమన్నా షోతో స్టార్ట్ చేయబోతున్నారా? 12 ఎర్లీ మార్నింగ్ నుంచి అది ఒకసారి ఇంకా డిస్కషన్ నడుస్తుంది సార్. ఒకసారి ఇంకా క్లారిటీ రావాలి దాని మీద. ఇక్కడ అదే ఇందాక అడిగినట్టు రేట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఒకసారి అన్నీ మాట్లాడుకుని మాకు క్లారిటీ వచ్చినాక డెఫినెట్గా అనౌన్స్ చేస్తాం. ఇంకా టైం పడుతుంది. యాక్చువల్గా ఇందాక ఆయన అడిగిన క్వశ్చన్కి మర్చిపోయాను చెప్తాం. నేను బ్రదర్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి కథ చెప్పినాక నాకు ఫోన్ చేసి ఇవాళ నుంచి నువ్వు మెగా ప్రొడ్యూసర్ బ్రదర్ అన్నాడు. యాక్చువల్గా ఆయన మర్చిపోయాను చెప్తాం. అనిల్ గారు భయ్యా, ఇక్కడ మీరు ఒరిజినల్గా చిరంజీవి గారే మీరు లేట్గా వచ్చారా, ముందు వచ్చారా? లేట్ ఒక సాంప్రదాయం నడుస్తుంది, సభా సాంప్రదాయం. అయ్యో, వెల్కమ్ మిస్ జోలా, ఐ వాంట్ ఇంటర్గేట్ యూ. అది బెస్ట్, ప్లీజ్ ఇంటరాగేట్ చేయండి మిస్ జోలా. అంటే యాక్చువల్లీ చిరంజీవి గారే ది బెస్ట్ డాన్సరు. ఆయన బెస్ట్ మూమెంట్స్ కూడా మీరు చాలా చూసుంటారు. ప్లస్ మీరు కూడా డ్యాన్స్లో చాలా గ్రిప్ ఉంది మీకు కూడా. సో ఈ సినిమాలో స్టెప్స్ వేసేటప్పుడు చిరంజీవి గారికి మీరు ఆయన ఇప్పటి వరకు వేయని స్టెప్స్ కానీ ఏదైనా కొత్తగా కానీ ఏమన్నా మీ స్టైల్లో మీకు డ్యాన్స్లో గ్రిప్ ఉంది కాబట్టి ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమన్నా ప్లాన్ చేశారా? నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, బట్ నేను స్టెప్పులు క్రియేట్ చేసేంత కొరియోగ్రఫీ నాలో లేదు. బట్ మాస్టర్స్ ఏమైనా చెప్తే ఏమైనా చిన్న చిన్న ఇన్పుట్స్ ఇవ్వటం తప్ప. బట్ లక్కీగా ఈ సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి. 4లో 2 విజయ్ పోలంకి చేశాడు అండ్ అప్కమింగ్ డ్యాన్స్ మాస్టర్ ఆయన పుష్ప సాంగ్ చేశారు. అండ్ ఇది అండ్ భాను మాస్టర్ శశిరేఖ చేశారు. అండ్ చిరంజీవి గారికి బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆటా సందీప్, తనకి చిరంజీవి గారి పిలిచి ఆఫర్ ఇచ్చారు. చాలా అప్కమింగ్గా అతను కూడా కొత్త చిన్న పాటలు వేశారు. మొన్న రీటెస్ట్గా ఛాంపియన్ సాంగ్ కూడా చేశాడు అబ్బాయి. సో నేను ఫస్ట్ కొత్త అబ్బాయి కదా చిరంజీవి గారిని ఎలా హ్యాండిల్ చేస్తాడని ఒక చిన్న దీనిలోనే. బట్ ఇందాక ఆయన చెప్పింది ఒక సాంగ్ అదిరిపోద్దని చెప్పారు కదా, అది ఆ అబ్బాయి కంపోజ్ చేసింది. లక్కీగా అందరు డ్యాన్స్ మాస్టర్స్ అద్భుతంగా, ఎందుకంటే డ్యాన్స్ అంటే కొరియోగ్రాఫర్స్ అందరూ తెలుసో తెలియకో ఆయనకి ఎక్కడో చోట ఆయన అభిమానులు అయ్యే ఉంటారు. సో వాళ్ళు తెలియని ఒక ఫ్యానిజం బయటకు వస్తుంది. సాంగ్ మనం అనుకున్న దానికంటే అద్భుతంగా కంపోజ్ చేస్తారు. సో అందుట్లో మీలో కూడా వచ్చింది, మీరు కూడా మేకింగ్లో కనపడ్డారు డ్యాన్స్ చేస్తూ. చెప్పండి, అన్నీ చెప్పండి. ఇందాకేదో చెప్పాను కదా వాళ్ళ మధ్య కనపడతాను. అది డ్యాన్సా మాటలా డైలాగులు అనేది ఒక్కటి ట్రిక్కీ క్వశ్చన్ అనుకోండి.
మీరు రవి గారితో సినిమా చేశారు, రవితేజ గారితో. ఆయన దగ్గర నుంచి అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. ప్లస్ బాలయ్య బాబుతో కూడా చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. వెంకటేష్తో చేశారు, అవుట్ ఆఫ్ బెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారితో కూడా చేస్తున్నారు. ఐ థింక్ డెఫినెట్లీ వీఆర్ హోపింగ్ దట్ బెస్ట్, ది బెస్ట్. సో మీరు ఎవరితో సినిమా చేస్తే వాళ్ళకి ఫ్యాన్ బాయ్గా మారిపోవడం, పరకాయ ప్రవేశం చేసేయడం, ఇది ఎలా సాధ్యం అవుతుంది? మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. నేను ఏ సినిమా చేస్తానో ఆ సినిమాకి హానెస్ట్గా ఆ హీరోకి నేను భక్తుడిని అయిపోతాను. లేకపోతే నేను అంత 100% ఎఫర్ట్స్ పెట్టలేను. సో ఆ వైబ్లో ఉంటాను, వాళ్ళ సినిమాలు చూసి పెరిగొచ్చిన అనేసి వాళ్ళందరితో. అండ్ దట్టు వాళ్ళతో నేను మింగిల్ అయ్యే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూ. సో తెలియకో తెలుసో తెలియకో వాళ్ళు చేయాల్సిన దానికంటే ఇంకొక 100% బెస్ట్ చేస్తారేమో నా ఫీలింగ్. బికాజ్ ఆఫ్ దట్ వైబ్, వాళ్ళతో నేను ఉండే విధానం, నా బిహేవియర్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వాళ్ళకి నా మీద ఉండే ప్రేమ అది డబల్ అయ్యి అది వాళ్ళ యాక్టింగ్లో కూడా కనపడద్దని నేను నమ్ముతాను. అంటే వాళ్ళకి నేనేం నేర్పేది ఏం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న బెస్టే నా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా బెస్ట్ అవుతుంది. సో దట్స్ మై కంగ్రాచులేషన్స్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అనిల్ గారు సార్ ఇక్కడ యా సార్, షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచుకెళ్తున్నాను, అదే నీ వైపు ఉంటే తలలో తీసుకెళ్ళేవాడిని. సరే ఏది మ్యాచ్ చేస్తాం కొంచెం బాగుంది, అది ఇంకా ఎనర్జీ చెప్తే అదిరిపోద్ది. చెప్పాలి సార్. చిరంజీవి గారు సార్, చిరంజీవి గారు సార్ డైలాగ్ కోసం చార్జ్ చేయవచ్చు సార్. సార్ అందరూ అడిగేదే రెగ్యులర్గా కాకపోయినా అనిల్ రావుపూడికి ఎలా సాధ్యపడుతుంది? ఎందుకంటే ఎవరు ప్రమోషన్కి రాని నయనతారని ఎయిర్పోర్ట్ నుంచి కార్లో తీసుకొస్తూ ప్రమోషన్ చేయించారు. మిగతా డైరెక్టర్లు అయితే చాలా బాధపడుతున్నారు సార్. ఇంత ప్రమోషన్ ఎలా కుదురుతుంది, అనిల్కి ఎలా ఇస్తారు అని ఎలా కుదురుతుంది సార్? వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళకి? అలాగే చిరంజీవి గారిని సిటీ బస్ ఎక్కించారు, అది ఎలా సాధ్యపడుతుంది, ఎలా చెప్తారు, ఎలా కన్విన్స్? అంటే సో నేను ఫస్ట్ చాలామంది అడిగారు నయనతార ఎలా ఒప్పుకుందంటే నా టైం బాగుండి ఒప్పుకుంది అంతే. సో నేను చెప్పిన టైం బాగుంది, గ్రహ బలాలు బాగున్నాయి, ఒప్పేసుకుంది. సో అదొకటి, అది కాక కాన్సెప్ట్ అమ్మాయికి బాగా నచ్చింది. సో అది అయింది. ఇకపోతే చిరంజీవి గారు గుర్రాన్ని ఎక్కించాం, గుర్రం పట్టుకున్నారు ఆయన, స్కూల్ బస్ అంటే సాంగ్లో ఒక ఫ్లాష్ బ్యాక్లో వచ్చే పాట ఇది. అంటే ఒక ఫ్లాష్ బ్యాక్ అంటే పెద్దది కాదు, ఎలా వీళ్ళిద్దరు కలిశారు అనే ఒక చెప్పే కథలో వచ్చే ఒక బ్యూటిఫుల్ సాంగ్. సో ఒక 8-10 years బ్యాక్ కథ కాబట్టి ఆయన కొద్దిగా ఆ టైంలో ఆ జోన్లో చూపించాలని చెప్పి వాళ్ళిద్దరు ఎలా వాళ్ళ మధ్య జర్నీ జరిగింది అనేది ట్రై చేసాను. సార్ చిరంజీవి గారి టైమింగ్ అద్భుతంగా ఉంటుంది, అలాగే వెంకటేష్ గారి టైమింగ్ కూడా అద్భుతం. వాళ్ళిద్దరు టైమింగ్ని మ్యాచ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది సార్? ఆ సీన్ తీసేటప్పుడు ఒక డైరెక్టర్గా మామూలుగా ఎంజాయ్ చేయరు, వాళ్ళిద్దరు టైమింగ్ మ్యాచ్ చేసినప్పుడు ఎలా అనిపించింది సార్? నేనైతే థియేటర్లో రాబోయే రియాక్షన్ నేను అక్కడ ఉండి లైవ్లో చూసాన్న ఫీలింగ్ వచ్చింది. నేను క్లాప్స్ కొట్టేసి చప్పట్లు కొట్టేసి వీలైతే ఇద్దరిని హక్ చేసేసుకొని భుజాలు కొరికేసి గిల్లేసి గిచ్చేసి, నా లవ్ చాలా చాలా క్రూయల్గా ఉంటుంది. సో వెళ్ళిపోయి ఆ ఇద్దరిని పట్టేసుకొని, అంటే తెలియని స్పేస్ ఉంటుంది. చిరంజీవి, నేను వెంకటేష్ గారి దగ్గర ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవ్వగలిగానో చిరంజీవి గారి దగ్గర కూడా అంతే ఫ్రెండ్లీగా. ఆయన నిజంగా అనిపిస్తుంది, అంత పెద్ద లెజెండరీ స్టార్, మెగాస్టార్ ఆయన మనకి అంత కోఆపరేటివ్గా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయి ఏదో ఫ్రెండ్లీ స్పేస్లో ఉండడం అనేది నేను చాలా షాకింగ్ అనిపించింది. సో ఆ వైబ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ షూటింగ్ స్పాట్లో వాళ్ళిద్దరితో కలిసి మేము ఒక 10 days పనిచేసాం చిరంజీవి గారు వెంకటేష్ గారితో. నా కెరియర్లో, నా లైఫ్ టైంలో ఆ 10 days ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. సార్ చిరంజీవి గారికి నచ్చితే ఒక లుక్ ఉంటుంది, సీను నచ్చకపోతే ఇంకో లుక్ ఉంటుంది. ఎప్పుడన్నా రెండు చూసారా? అస్సలు ఈ సినిమాకి ఆయన ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేశారు. నిన్న వెళ్తూ కూడా షూటింగ్ స్పాట్లో లాస్ట్ వర్కింగ్ డే ఆయన మనసులో మాటలు మా అందరి ముందు, యూనిట్ ముందు చెప్పారు. అది నేను రికార్డ్ చేసి పెట్టుకున్నాను కెమెరాలో, మన సినిమా కెమెరాలోని. ఎంత బాగా ఆయన ఈ జర్నీని ఎంజాయ్ చేశారనేది చాలా చాలా హార్ట్ టచింగ్ అనిపించింది మా టీం అందరికీ. అండ్ ఈ ఎంజాయ్డ్ ఏ లాట్, అది మాత్రం చెప్పగలను. సార్ మాతో జర్నలిస్టులు అందరితో చిరంజీవి గారి డైలాగ్ చెప్పించారు. చిరంజీవి గారి డైలాగ్ మీ నోట్లోంచి ఒకటే నాలుగు నేను చెప్తా, ఫ్లోలో చెప్తా. అనిల్ గారు సార్. హలో సార్, ఓకే, దిస్ ఇస్ చందు. సో అంటే చిరంజీవి గారి డైలాగులు అంటే చాలా ఉంటాయి, ఆల్రెడీ కొన్ని చెప్పారు, బట్ చెప్పిందే చెప్పచ్చా సార్, లేకపోతే వేరేదే ఉంది? చెప్పింది బాగా చెప్తారంటే చెప్పొచ్చు. డన్ సార్. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నారా? వారణాసిలో ఉంటున్నాడు, తన వరస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకెళ్తున్నా, అదే నీ వైపు ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. సార్ ఇంకోటి, అంటే నాకైనా, అంటే మీకు ఎలా వెంకటేష్ గారు అంటే ఇష్టమో నాకు అలా వెంకటేష్ గారు అంటే ఇష్టం. సో ఈరోజు వెంకటేష్ గారి పుట్టినరోజు సందర్భంగా
ఆయన డైలాగ్ ఎందుకంటే సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఆయన డైలాగ్ కూడా మీకు డెడికేట్ చేద్దాం అనుకున్నా విత్ యువర్ పర్మిషన్. ఓకేనా సార్? ప్లీజ్. డన్. తులసి సినిమాలో నుంచి సార్. ఓకేనా సార్? అయ్యో అసలు వెయిట్ చేస్తున్నాను నీ పెర్ఫార్మెన్స్ గురించి. యా. నరకమన్నావు కదరా, రా మీసం మెలేసావు కదరా, మెలేరా మీసం, తొడగొట్టావు కదరా, కొట్రా తొడ. నీ బలం బలగం దసరేమో ఈ ఊరిలోకి వచ్చి 10 మందిని ఎత్తికెళ్ళగలరేమో. అదే నేనైతే మీ ఊరి నడిబొడ్డులో గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇళ్ళల్లో దూరి ఏరి కొడతా. తులసి పర్వతనేని తులసి రా. గట్టిగా క్లాప్. అండ్ మన మీడియా ఫ్రెండ్స్ లో కూడా ఇంత టాలెంట్ ఉందనేది బయటకు వస్తుంది సార్. బేసిక్గా నేను ఆర్టిస్ట్ సార్, ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వచ్చేయచ్చు నువ్వు. థ్యాంక్ యూ సార్. సార్ బేసిక్గా క్వశ్చన్ ఏంటంటే, సో మన శంకర్ వరప్రసాద్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక పోస్టర్ కానీ వచ్చిన తర్వాత, ముఖ్యంగా మీసాల పిల్ల సాంగ్ వచ్చిన తర్వాత, సో అంటే మీ మీద ఎంత పాజిటివ్ ఉందో అంత కొంచెం నెగిటివిటీ కూడా ఉంది సార్. కొంచెం నెగిటివ్గా ట్రోల్ చేశారు. అంటే అనిల్ రావుపూడి గారు సంక్రాంతికి రిలీజ్ చేయాలన్న తొందరలో ఫాస్ట్గా సినిమా చేసే క్రమంలో కొంచెం ఎక్కడో క్వాలిటీ తగ్గుతుంది అనే దాని మీద సోషల్ మీడియాలో కొంచెం చర్చ జరిగింది. మీ దాకా వచ్చి ఉంటుంది. సో దీని మీద ఏమంటారు? అంటే సో నేను ఎప్పుడు కంటెంట్ని బిలీవ్ చేస్తానండి. పాజిటివిటీ నెగిటివిటీ, సో ఇది ఈరోజు సోషల్ మీడియాలో ఇట్స్ వెరీ 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 న్యాచురల్. అది నా ఒక్కడి మీద కాదు, ఎవ్రీబడి ఫేసింగ్ ఇట్. నేను నా మీద జరిగే చాలా తక్కువ అని ఫీల్ అవుతాను. చాలా పర్సనల్ అబ్యూసులు జరుగుతున్నాయి, చాలా చాలా డీప్గా జరుగుతున్నాయి. సో ఇగ్నోర్ నెగిటివిటీ అండ్ మూవ్ ఆన్. అది నేను కొన్నేళ్ళుగా చేస్తున్నాను, అది నేను అసలు పట్టించుకోను. అండ్ అది ఈవెన్ 1% కూడా నన్ను ఎఫెక్ట్ చేయదు. ఇకపోతే క్వాలిటీ అనే విషయంలో నేను ఎప్పుడు క్వాలిటీ కాంప్రమైజ్ అయినట్టు నేను ఏ సినిమాలో చేయలేదు. ఎందుకంటే నేను రాసుకునే కథలు మిడిల్ క్లాస్ ఓరియంటేషన్లో 4 గోడల మధ్య ఒక ఇంట్లో జరిగే కథలు. సో ఎప్పుడైతే మన కథ లిమిటేషన్స్ బట్టే మన బడ్జెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంక్రాంతికి వస్తున్నాం, సెకండ్ హాఫ్ అంతా ఒక రోడ్ బేస్డ్. నేను క్వాలిటీ కావాలని చెప్పి రోడ్ సెట్ వేయించవచ్చా ప్రొడ్యూసర్ చేత? ఒక రోడ్ సెట్ వేయించాను అనుకో, ఎంత బడ్జెట్ అవుద్ది? ఫ్లోర్లో చేసేస్తాను మొత్తం రోడ్డు, నేను బయటకు వెళ్ళను. అదే నార్మల్గా ఒక రోడ్డు మీదే చేస్తే రియలిస్టిక్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. సో కథను బట్టి బడ్జెట్లు ఉంటాయి. సో నేనేంటంటే నా స్పేస్ ఎప్పుడు ఆ మిడిల్ క్లాసు, ఆ 4 గోడల మధ్య, ఆ ఇళ్లలో జరిగే కదా, ఫ్రెండ్స్ మధ్య జరిగే కదా, ఆ ఫ్యామిలీ బాండింగ్స్ మధ్య జరిగే కదా, కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా లిమిటెడ్గానే వెళ్తాయి బడ్జెట్. కాబట్టి నేను సరిలేరు నీకు ఎవరికి చాలా ఖర్చు పెట్టి కొండారెడ్డి బురుస్ సెట్ వేసి అద్భుతంగా ప్రొడ్యూసర్ చేత చాలా ఖర్చు పెట్టించాను సరిలేరు నీకు ఎవరికి అనిల్ శంకర్ గారితో. పాపం దాదాపు 7-8 సెట్లు వేశారు ఆ సినిమాకి. అండ్ భగవంత్ కేసరి ఇక్కడే ఉన్నాడు పక్కన మహానుభావుడు. టన్నెల్ సెట్టు, విలన్ సెట్టు, మొత్తం సెట్లే సినిమా అంతా. సో చాలా ఖర్చు పెట్టిస్తాను ఎప్పుడు కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు. కంటెంట్ డిమాండ్ చేయనప్పుడు ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం. అది నేను ఎప్పుడు చేయను. ప్రతి సినిమాకు కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో పనిచేస్తున్నాను. కాబట్టి ఈరోజు నాతో తీసిన ప్రతి ప్రొడ్యూసరు రిలీజ్కి ముందు టేబుల్ ప్రాఫిట్లో ఉంటున్నారు. కొనుక్కున్న ప్రతి డిస్ట్రిబ్యూటరు ఎంతో కొంత ఒక ₹10 సంపాదించుకోగలుగుతున్నారు. సో అది నేను ఎవరేమన్నా నా పందా నేను మార్చుకోలేను. ఐ విల్ వర్క్ ఫర్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఫర్ ద ఆడియన్స్. థ్యాంక్ యూ. ఓకే రెడీ. అనిల్ గారు సార్ చెప్పచ్చా? అనిల్ గారు, అనిల్ సార్, సార్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాల్సినాడు గొప్పోడు. అది పవన్ కళ్యాణ్ గారు లేదు సార్, ఇది సినిమా స్నేహం కోసం సార్. చిరంజీవి గారి డైలాగ్ ఉందా దాంట్లో? ఉందా? అందులో ఉంది. అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. ఓహో, ఈ విషయం ఎవరికి తెలియదు సార్. ఏం లేదు సార్, ఇది లాస్ట్ ఇయర్ ఏంటంటే మీరు ధైర్యంగా రియల్ టైం నేమ్స్ పెడుతున్నారు. తెలుగు వాళ్ళకి పెద్ద పండుగ అయిన సంక్రాంతి వస్తున్నాం చేసి 4 రోజులు పండుగ కాకుండా 1 రోజులు చేశారు మొత్తం పండుగ వాతావరణాన్ని. ఎవరు ఇంట్లో లేకుండా పండుగ చేసుకోకుండా థియేటర్లో చేశారు. ఈ మనశంకర్ వరప్రసాద్ని కూడా ఎన్ని రోజులు అని అనుకుంటున్నారు? అంటే ఎన్ని రోజులుగా సంక్రాంతి జరుపుదాం అనుకుంటున్నారు? ఈ సినిమా ఎలా ఉండబోతుంది? కామెడీ ఎలాంటి మీ మార్క్ ఎలాగ ఉండబోతుంది? కానీ చిరంజీవి గారి నుంచి నయనతార గారి నుంచి కామెడీ మార్క్ రాబట్టడం కొంచెం కష్టం అనుకోవచ్చు. అంటే చిరంజీవి గారిది ఎలాగో ఆయన మేనరిజం ఇస్ డిఫరెంట్. నయనతారతో కూడా ఏమన్నా మీరు 1 లైన్ ఆర్డర్స్ ఏమైనా చేయించారా? నయనతార అంటే ఈ సినిమా వచ్చేసి డెఫినెట్గా ఫెస్టివల్కి చాలా చాలా బాగా ఆడియన్స్ మీరు అన్నట్టు ఈసారి కూడా థియేటర్స్లో ఒక ఫెస్టివ్ వైబ్ ఉండబోతుంది. ఆ మాత్రం నేను భరోసా నేను ఇవ్వగలను. ఇకపోతే చిరంజీవి గారిది నేను ఇందాక చెప్పేశాను ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నారు అనేది. అండ్ ఆయన హై నోట్లో ఉన్నారు. సో ఖచ్చితంగా అది కూడా పెద్ద సర్ప్రైజ్. అండ్ నయనతార గారిది సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. ఆవిడ చుట్టూ కామెడీ జరుగుతుంది, ఆవిడ కామెడీ చేయదు సినిమాలో. సో నయనతార గారి చుట్టూ కామెడీ జరుగుతుంది, బట్ పాత్ర అలాంటిది. సో చాలా సీరియస్ ఉన్న పాత్ర, చాలా కొద్దిగా ఎమోషనల్ డ్రామాతో వెళ్తుంది ఆ అమ్మాయి పాత్ర.
బట్ ఆవిడ చుట్టూ ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది అంతే. సార్ చెప్పండి ఇక్కడ అనిల్ దిస్ గారు సైడ్ అనిల్ గారు ఇక్కడ అనిల్ గారు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ దాకా చూసి తట్టుకున్న గుండెరా ఇది. ఆఫ్టర్ ఆల్ మీ పాలిటిక్స్ ఎంత చిటికన వేలు మీద వెంట్రుక అంతా పీక్ అవతల పాడేస్తా. ఎవరు తగ్గట్లేదుగా. సార్ నా క్వశ్చన్ సార్, అంటే యాక్చువల్గా మీ ప్రీవియస్ ఫిలిం వరకు మీరు ఈజీగా హిట్లు కొట్టుకుంటూ వచ్చారు సార్. బట్ లాస్ట్ సినిమా మీరు ఒక రీజనల్లో ఒక మైల్ స్టోన్ సినిమా లాగా తీశారు. అంటే కలెక్షన్స్ పరంగా రీజనల్ రాజమౌళి లాగా పేరు కూడా తెచ్చుకున్నారు. సో ఈసారి ఆ దాన్ని పట్టుకొని మిగతా వాళ్ళు కూడా అదే ఇదిలో మీ కాంపిటీషన్గా వస్తున్నారు. వీళ్ళందరి మధ్య మీరు ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు ఈ సినిమా మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ అనేది నేను ఎప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపిటీషన్ అని పెద్ద ఫీల్ అవునండి. ఎందుకంటే ఇట్స్ ఓపెన్ మార్కెట్. సంక్రాంతి అనేది ఏ ఒక్కరికో అనేది ఎక్కడా లేదు. ఇట్స్ ఓపెన్ మార్కెట్. ఎవరైనా సినిమా తీయచ్చు, ఎవరైనా సంక్రాంతికి రావచ్చు. సో దాంట్లో అసలు ఎటువంటి ఈజీ లేదు. కాకపోతే జడ్జిమెంట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంది. సో అందరూ వాళ్ళ సినిమాలని బలంగా నమ్మి మంచి కంటెంట్స్తోనే వస్తున్నాం. సో డెఫినెట్గా అన్ని సినిమాలు బాగుండాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆడియన్స్కి ఏ కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో హోప్ఫుల్లీ చూడటానికి అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి. సో డెఫినెట్లీ ఈసారి సంక్రాంతి నవ్వుల సంక్రాంతి, నా ఒక్కడితే కాదు మిగతా సినిమాలు కూడా కలిపి. అనిల్ గారు అనిల్ గారు ఇక్కడ హియర్ అండి. ఎస్ హియర్ నీకు పాప ఇందా నుంచి తొక్కేస్తున్నాను. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అంటే ఇప్పటివరకు అన్నీ వచ్చిన డైలాగ్స్ అన్ని చెప్పారు కాబట్టి నేను ఈ సినిమాదే చెప్తున్నాను. జస్ట్ సాంగ్లో వచ్చింది, హలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా. థ్యాంక్ యూ. ఇప్పుడు అది చాలా పెద్ద మీమ్ అయింది. క్యూట్గా చిన్నపిల్లలు దుప్పట్లు తీసుకెళ్తుంటే ఎక్కడికి రండి చిరంజీవి గారు దుప్పటి తెమ్మన్నారంట. సూపర్. జస్ట్ ఒక లైన్ చెప్దామని చెప్పాను. అండ్ సుష్మిత గారు, జనరలీ చిరంజీవి గారు అంటేనే ఎప్పుడు ఫర్ ఎవర్ యంగ్గా కనిపిస్తుంటారు. అండ్ ఈ సినిమాలో కాస్ట్యూమ్స్ కావచ్చు, కలర్ అపీరెన్స్ కావచ్చు, ఇంకా చాలా ఏజ్ తగ్గిపోయి యంగ్, అంటే రామ్ చరణ్ గారి ఆరెంజ్ సాంగ్స్ని కూడా రివీల్ చేస్తున్నాం. పైన అది కిందేమో చిరంజీవి గారి. సో అంత యంగ్ లుకింగ్కి వెళ్ళిపోయారు చిరంజీవి గారు. ఏంటి అంటే ఆ మేక్ ఓవర్ గురించి, కాస్ట్యూమ్స్ గురించి మీరేమైనా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఆయన లుక్స్ వెనకాల నాకు బోల్డ్ రీజన్స్ ఉంటాయి. ఆయన ఎనర్జీను, ఆయన ఎంతూజియాజం. బట్ నాకు తెలిసి 2 వెరీ స్ట్రాంగ్ రీజన్స్. 1, ఆయన మెయింటైన్ చేసే ఫిట్నెస్, ఆయన మైండ్ ఫిట్నెస్ కూడా, జస్ట్ మెంటల్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ విపరీతంగా అసలు లాస్ట్ 1 yearగా హీస్ బిన్ మెయింటైనింగ్ వెరీ స్ట్రాంగ్లీ. సో అలాంటి బాడీ, అలాంటి ఎనర్జీ చూసినప్పుడు యాజ్ స్టైలిస్ట్ దే ఆల్సో వాంట్ టు డ్రెస్ హిమ్ అప్ లైక్ దట్. అదొక రీజన్ ఫర్ హిజ్ స్టైల్ అండ్ ద వే హీస్. ఇంకొక రీజన్ ఏంటంటే ద స్టోరీ కానీ, ద టీమ్ విచ్ ఇస్ వర్కింగ్, ద డైరెక్టర్, ఈయన ఎనర్జీ ఆయనకి రబ్ ఆఫ్ అవ్వడం, ఇవన్నీ కలిపి ఆయన అసలు స్టెప్ మామూలుగా వేయట్లేదు. ఆయన జస్ట్ అలా ఉత్సాహంగా, జస్ట్ యంగ్ యూత్ కాలేజ్ కిడ్స్ వెళ్తారు అలా ఉంది ఆయన సెట్లోకి రావడం కూడా. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ఈవెన్ ఇఫ్ యూ ఓర్ జస్ట్ 1 వైట్ టీ-షర్ట్ అండ్ బ్లూ జీన్స్నో మీకు అలాగే అనిపించుండేది. స్టైల్ అనేది ఆయన మైండ్లో, బాడీలో ఉంది. సో మనం ఏ బట్టలు వేసినా ఆయన మీద అలా కనబడి ఉండేది. సో సుస్మిత గారు చెప్పిన దానికి ఒక చిన్న ఎక్స్టెన్షను. సో ఆయన ఫిట్నెస్ గురించి ఎంత కేర్ తీసుకున్నారంటే షూటింగ్ ఉంటే మార్నింగ్ 4కి లేచి ఆయన ప్రతిరోజు ఈ సినిమా జరిగిన 6 monthsలో ఎవ్రీడే జిమ్ మిస్ అవ్వలేదు. అండ్ ఫుడ్ క్రేవింగ్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ పగలంతా కష్టపడినప్పుడు చిన్న మధ్యాహ్నానికి ఫుల్గా తినాలనిపిస్తుంది. నేను పక్కన మీరు లంచ్ కూర్చొని చేసేవాళ్ళం అప్పుడప్పుడు. మీరు నమ్మరు, ఇంత డబ్బాలు ఇంత ఉంటుంది ఫుడ్, ఇంతే తినేవాళ్ళు. అబ్బాయి నిన్న ఒక 200 గ్రాములు పెరిగాను అబ్బాయి, ఈరోజు అది కట్ అవ్వాలి. మరి గ్రాముల లెక్క కూడా చూసుకుంటూ, సో ఆయన పొద్దున్నే వస్తూ వెయిట్ చూసుకుంటూ, అంటే ఆయన డెడికేషన్కి ఇంకా నేను ఆడియన్స్కి ఎనర్జీగా కనపడాలి, ఇంకా నేను ఫిట్గా కనపడాలి. సో ఆయన తీసుకుంటున్న కేర్, ఆయన పర్సనల్ కేర్ కంప్లీట్ క్రెడిట్ గోస్ టు చిరంజీవి గారు. నేను చూస్తున్నాను ఆ కష్టం. సో ఐ వాంట్ టు సే దిస్, దట్స్ ఇట్. అనిల్ గారు, హియర్ ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకోడైల్ ఫెస్టివల్. వార్నింగ్ ఇస్తున్నా అంటే మాకు. సో ఇంకొకటి ఆడే ఉద్దేశంతో అన్నాడు. ఇంకొకటి ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు? ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు ఏంటి? సో నా క్వశ్చన్ ఏంటంటే, సినిమా మీద ఎన్ని ట్రోల్ నడిచినా, ఎంత నెగిటివిటీ ఉన్నా అవన్నీ ఓవర్కమ్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టగలిగే క్యాపబిలిటీ అనిల్ రావిపూడి గారికే ఉంది. అండ్ ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? అండ్
చిరంజీవి గారి ప్రతి సినిమాలో ఒక్కొక్క హుక్ స్టెప్స్ చాలా ఫేమస్ అన్నమాట, చాలా సంవత్సరాల నుంచి, డికేడ్స్ నుంచి. ఈ సినిమాలో ఎలాంటి హుక్ స్టెప్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇందాక రాంబాబు గారు చెప్పారు కదా, ఒక అద్భుతమైన ఒక స్టెప్ అయితే ఉంది. సో ఖచ్చితంగా చిరంజీవి గారి నుంచి మనం ఏదైతే ఎక్సైట్ అవుతామో అలాంటిది అద్భుతంగా ఉండబోతుంది. ఇకపోతే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇందాకే చెప్పాను. సో దిస్ సంక్రాంతి ఈస్ గోయింగ్ టు బీ ఏ బ్యూటిఫుల్ ఫన్ సంక్రాంతి అండ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ గ్రేట్ ఎంటర్టైన్మెంట్. అనిల్ గారు ఇక్కడ సురేష్ గారు అంటే మీరు మొదటి సినిమా నుండి పటాస్ నుండి ఒక్క డైలాగ్ ప్లీజ్. మీ పోస్చర్ ఎదిరిపోయింది. మీరు అసలు ఇంద్రాల చిరంజీవి గారు కూర్చున్నట్టు కూర్చున్నారు. ఒక్క డైలాగ్. టైమింగ్లో గ్యాప్ ఉండదు, ఏదో ఉంది కదా చెప్పండి, పర్లేదు, మీకు అనిపించింది చెప్పండి. జస్ట్ టైమింగ్ అంతే, టైంలో గ్యాప్ అంతే, టైమింగ్లో గ్యాప్ లేదు. పర్ఫెక్ట్, ఓకే, సూపర్. అంటే పటాస్ నుండి కనుక చూస్తే మీరు ఒక సినిమా తర్వాత నెక్స్ట్ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వడం, ఆ తర్వాత ఇంకా అలా వస్తూ ఉన్నాయి. అంటే మీరు సంక్రాంతికి వస్తున్నాం, ఇంకా పెద్ద హిట్ అయింది లాస్ట్ ఇయర్. మీకు ఆ ప్రెషర్ ఉంటుందా నెక్స్ట్ సినిమా ఇంకా పెద్ద హిట్ అవ్వాలని? ఆ నెంబర్స్ మీరు తీసుకుంటారా, లేదంటే అది ప్రొడ్యూసర్ బాధ్యత వదిలేస్తారా, లేదా మీరు కూడా నెంబర్స్ ఇంకా ఎక్కువైతే బాగుంటుంది, ఇంకా పెద్దగా ఉంటే బాగుంటుంది అని ప్రెషర్ తీసుకుంటారా? అండ్ ఖచ్చితంగా అంటే నేను ఫస్ట్ స్క్రిప్ట్లో ఉంటుందండి ఆ భయం. ప్రతి సినిమా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ వెళ్ళే జోనర్ ఏంటి, ఆ సినిమా ఎలాంటి కథ అటెంప్ట్ చేయబోతున్నాం, ముందు సినిమా తాలూకు ఎటువంటి ఛాయలు ఈ సినిమాలో ఉండకూడదు అని ఒక కేర్ అయితే ప్రతి సినిమాకి తీసుకుంటారండి. ఆ భయం అయితే ఎప్పుడు ఉంది, ఎప్పుడు కూడా రిలాక్స్ అవ్వలేదు. మనకు ఆడియన్స్ మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కదా అని ఒక చిన్న ఇది కూడా బ్రెయిన్కి రాలేదండి. అది వర్క్ చేస్తున్నాను హానెస్ట్గా, బట్ ఆడియన్స్ కూడా దాన్ని అంతే విధంగా మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకోపోతే నంబర్స్ విషయానికి వస్తే ఇట్స్ ఆల్వేస్ లైక్ సినిమా రన్ అనేది ఆ నంబర్స్ వస్తేనే వాళ్ళకి రెవెన్యూ. సో ఆల్వేస్ నేను అది రావాలని కోరుకుంటాను. ఎంత హ్యూజ్ రెవెన్యూస్ చేస్తే డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, అండ్ పండగ టైంలో ఒక్క సినిమా ఆడితే ఆ సినిమా ఎగ్జిబిటర్స్ని, డిస్ట్రిబ్యూటర్స్ని ఒక 6 నెలలు కాపాడుతుంది. 6 నెలలు వాళ్ళకి మధ్యలో కొన్ని సినిమాలు కొద్దిగా రిజల్ట్స్ అటు ఇటు ఉన్నా కూడా. అందుకే సినిమాలో బాగా పెద్ద హిట్ అయ్యి డబ్బులు జనరేట్ అవ్వడం అనేది సో ఇండస్ట్రీకి చాలా అవసరం. అండ్ గ్రౌండ్ లెవెల్లో డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్ కూడా చాలా అవసరం. సో ఐ హోప్ అందుకే ఎక్కువ రెవెన్యూస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. ప్రతి దర్శకుడు కూడా ఇప్పుడు సినిమాటెక్ యూనివర్స్ని స్టార్ట్ చేశారు చాలామంది. మీరు కూడా అనిల్ రావుపూడి సినిమాటెక్ యూనివర్స్ అనేది ఇంకా మొదలెడతారా? సో అంటే ఇప్పుడు లేదు ఆలోచన. సో మీ ఐడియా బాగుంది, ఫ్యూచర్లో ఖచ్చితంగా చేస్తాను తప్పకుండా. అంటే మీ సినిమాలో నటించిన హీరోలందరితో ఒక ఎక్స్పాండ్, ఇప్పుడు వెంకటేష్ గారు, చిరంజీవి గారు అయ్యారు, నెక్స్ట్ సినిమాలో ఇంకొక ఇద్దరిని యాడ్ చేసి బాగుంటుంది. ఐడియా బాగుంది, బట్ జరిగితే అద్భుతంగా ఉంటుంది, చూద్దాం ఫ్యూచర్. అనిల్ గారు హాయ్, ధీరజ్ అండి, ఫిల్మీ ఫోకస్. సో అంటే చిరంజీవి గారి డైలాగ్స్ చాలా ఉన్నాయి, బట్ ఆయన చెప్పిన ఒక మాట చాలా ఎప్పటి నుంచో రుద్రవీణ సినిమా టైం నుంచి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధిని ఒక్కటి ఆహుతి ఇచ్చాను, అది చాలా సంవత్సరాల పాటు క్యారీ అయింది అది. సో మై క్వశ్చన్ ఈజ్, మీ పాత సినిమాలన్నీ కూడా అదర్ దాన్ సర్లేరు నీకెవరు, మీ సినిమాలన్నీ కూడా అండర్ డాగ్స్, అంటే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి బికాస్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం, 300 crore క్లబ్ కావచ్చు, మీ ప్రీవియస్ అంటే మీ సక్సెస్ఫుల్ స్ట్రీక్ కావచ్చు, ఇప్పుడు దీని మీద వివత్సమైన అంచనాలు క్రియేట్ అయ్యాయి. సో ఆ అంచనాలు ఎంతవరకు అందుకోగలుగుతారు అనుకుంటున్నారు? అట్ ద సేమ్ టైం ఈ ప్రెషర్ ఎంతవరకు తీసుకోగలుగుతున్నారు? సో ప్రెషర్ అనేది కంటే కూడా ఎప్పుడు నేను సినిమాని ఎంజాయ్ చేస్తూ చేస్తాను. సో ఆ సినిమాలో ఉన్న ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్కి ఎప్పుడెప్పుడు చూపిద్దామని ఎగ్జైట్మెంట్తో పనిచేస్తాను. సో ఆ ఎగ్జైట్మెంట్ ఈ సినిమాకి ఇంకా రెండింతలు ఉందని చెప్పాలి. అండ్ ఒకటి, సో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ఆయన స్ట్రాంగ్ జోన్లోకి తీసుకొచ్చి ఈ సినిమాతో పండగ రాబోతున్నాం అండ్ అక్కడ రిలాక్స్. 2, సో నాతో 3 సినిమాలు చేసిన వెంకటేష్ గారు దీంట్లో ఒక స్పెషల్ క్యామియో చేయటం. సో ఒక జనరేషన్ విట్నెస్, ఒక ఇద్దరు స్టార్స్ ఒక ఫ్రేమ్లో చూడబోతున్నాం. ఇలాంటి బోలెడు అంశాలు దీంట్లో ఉన్నాయి. అండ్ చిరంజీవి గారి టైమింగ్ అయితేనేమి, సినిమాలో సాంగ్స్ అయితేనేమి, ఆయన చేసిన అల్లరి అయితేనేమి, అండ్ అది మీరు థియేటర్లో చూసి ఖచ్చితంగా ఆడియన్స్ దీన్ని అద్భుతంగా ఆదరిస్తారని నమ్మకం అయితే ఉందండి. సో ప్రెషర్ కంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. ఎప్పుడెప్పుడు దీన్ని జనవరి 12 తీసుకెళ్ళి థియేటర్స్లో వేసి వాళ్ళ మధ్యలో కూర్చొని, సో ఫ్యామిలీస్ అందరూ మళ్ళీ F2కి సంక్రాంతికి వస్తున్నానికి నేను థియేటర్లో చూశాను వేవ్స్, అలలు. సో బ్యాక్ రో నుంచి ఫ్రంట్ రో వరకు అలా ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తూ ఒక ఫెస్టివల్ లాగా జరిగింది. అండ్ హోప్ ఈ ఫిల్మ్ కూడా అది జరగాలని కోరుకుంటున్నాను. రాబుడు హాయ్. హాయ్. సో ఓకే, ఇది ఎవరు చెప్పలేదు ఫేమస్ డైలాగు, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకిస్తే పీక కోస్తా. నువ్వు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగినట్టే చెప్పావు.
డైలాగ్లా చెప్పు. ఓకే, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చూడు ఇంత టాలెంట్ ఎందుకు దాపెట్టావు లోపల, సూపర్గా చెప్పావు. ఓకే, సో వన్ థింగ్ వెన్ యూ లుక్ ఎట్, అంటే ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటున్నారు మూవీది, బట్ వెన్ యూ లుక్ ఎట్ చిరంజీవి గారి మూవీ మనకి హీరోయిక్ మూమెంట్స్ అండ్ మాస్ మూమెంట్స్ కావాలి, జనాలు అరిచి గొంతు పోయే టైప్లో, ఇప్పుడు నాకు పోయినట్టు. సో అలాంటి మూమెంట్స్ ఎన్ని ఉంటాయి మూవీలో? అంటే హీరోయిక్ మాస్ మూమెంట్స్ అనేవి కథలోనే బ్లెండ్ అయి ఉన్నాయి. అది యాక్షన్తో వస్తుంది, ఒక్కొక్కసారి సీన్లో వస్తుంది. సో అది చాలా బాగా బ్లెండ్ చేసాం. సో మాసీ మూమెంట్స్ ఎక్కడ మిస్ కావు. సో కథలో అలా నీట్గా జెల్ అయి ఉన్నాయి. సో ఖచ్చితంగా సో అవి చిరంజీవి గారి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫిలింలో. ఇంకొకటి, వెంకటేష్ గారి క్యామియో ఆల్రెడీ మీరు రివీల్ చేస్తారు, చాలా కంటెంట్ బయటకు వచ్చేస్తుంది, స్టిల్స్ వదిలేశారు, నెక్స్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తారు పక్కాగా. సో ఇంత కంటెంట్ బయటకు ఇచ్చాక కూడా ద మూమెంట్ వెంకటేష్ గారు కమ్స్ ఆన్ స్క్రీన్, ఆ క్యామియోది ఎగ్జైటింగ్ చేయడానికి ఏమేమి ప్లాన్ చేశారు? అంటే లాస్ట్ వరకు వెయిట్ చేయాలి కదా క్యామియో కోసం. అంటే ఒక ప్రేక్షకుడిలాగా నేను విట్నెస్ చేశాను వాళ్ళిద్దరి అల్లరిని. సో అది ఖచ్చితంగా ఎంత రివీల్ చేసినా రేపు థియేటర్లో నిజంగా ఆ ఇద్దరి స్టార్స్ చేసిన అల్లరిని ఒక ఫెస్టివల్లా జరుపుకోబోతాం అనేది చెప్పగలను. హలో సుష్మిత్ గారు, కాశీకి పోయాడు కాషాయం కట్టుకున్నాడు అనుకున్నారా? అది డైలాగు, ఇంద్ర డైలాగు, మోస్ట్ ఫేమస్ డైలాగ్ అది. దాన్ని మించిన డైలాగే లేదు అసలు సినిమా ఇండస్ట్రీలోనే లేదు, అంతకన్నా పెద్ద డైలాగు, దాన్ని మించిన డైలాగు. అయితే మిమ్మల్ని నేను అడిగే క్వశ్చన్, నాట్ ఎస్ ది డియర్ డాటర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు, మీరు ఒక ఆడియన్గా కనుక మీరు ఆలోచించి మాట్లాడాలంటే చిరంజీవి గారు చెయ్యని క్యారెక్టర్ లేదు, చిరంజీవి గారు చెయ్యని మూమెంట్ లేదు, చిరంజీవి గారు చెప్పని డైలాగ్ లేదు, ఆయన చెయ్యని ఎంటర్టైన్మెంట్ లేదు, ఏమీ లేదు. నథింగ్ ఈజ్ ఎ బ్యాలెన్స్. అలాంటి ఒక చిరంజీవి గారిని అనిల్ రావిపూడి గారు లాంటి ఒక ఛాంపియన్ డైరెక్టర్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఈ సినిమాలో మీకు కనిపించిన ఒక అద్భుతమైన స్పార్క్ ఏంటి అంటే ఏం చెప్తారు యాజ్ ఎన్ ఆడియన్? యాజ్ అ డాటర్ నా రోల్ ఎక్కడ ఆగిపోద్ది అంటే అండి, ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాం అనుకోండి, గేట్ దగ్గర ఆగిపోద్ది. వెన్ ఐ ఎంటర్ ఇట్, ఐ విల్ ఓన్లీ ఎంటర్ యాజ్ ఇదర్ హిస్ బిగ్ ఫ్యాన్ ఆర్ హిస్ ప్రొడ్యూసర్ ఆర్ హిస్ కాస్ట్యూమ్ డిజైనర్. సో నేను ఇలాంటి ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు ఐ విల్ ఓన్లీ థింక్ యాజ్ హిస్ ఆడియన్స్. అండ్ సెట్లో ఉన్నప్పుడు అనిల్ గారు చెప్తున్నప్పుడు మానిటర్లో చూసే వీ బికేమ్ ద ఫస్ట్ ఆడియన్స్. అండ్ ఆయన్ని షార్ట్ ముందు అంటే కెమెరా ముందు ఒకలాగా ఉంటారు జనరల్గా అదర్ ఫిల్మ్స్లో, తర్వాత కట్ అనగానే హీ విల్ బీ హిజ్ నార్మల్ సెల్ఫ్. కానీ ఈ సినిమాలో ఈ ప్రాజెక్ట్ ఈ షూటింగ్ చేసిన ఆల్ డేస్ ఆయన కెమెరా ముందు తర్వాత కట్ చెప్పినప్పుడు బ్రేక్ అప్పుడు ఇదే స్పిరిట్లో ఉన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ అ మూడ్. ఓకే, ఫుల్ ఫన్ తోటి, హై ఎనర్జీ తోటి అండ్ ఎమోషనల్గా అందరితోటి కలిసిపోయారు ఆయన. అండ్ లాస్ట్ డే అంటే నిన్న జరిగింది, ఆయన అనిల్ గారు చెప్పారు, ఆయన నాతో ప్రతిరోజు చెప్తుంది ఇదే, సినిమా అయిపోతుంది అంటే షూటింగ్ అయిపోతుంది, కౌంట్ డౌన్ అవుతుంది, లాస్ట్ 10 days ఉన్నాయి, లాస్ట్ 1 week ఉందా, లాస్ట్ 3 days అయినా ఇది అని ఆయన ఫీల్ అవుతూనే ఉన్నారు. ఏదో బెంగగా ఉంది ఈ షూట్ అయిపోతుంది అంటే అని అన్నారు ఆ వర్డ్. ఓ గ్రేట్. దెన్ యూ కెన్ ఇమాజిన్ హౌ మచ్ ఫన్ హీ వుడ్ హావ్ హ్యాడ్ త్రూ అవుట్. అయితే ఇప్పుడు మీరు డాక్టర్గా సమాధానం చెప్పండి. సెట్లో చూసిన చిరంజీవి గారికి, ఇంత ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్లో సెట్లో చూసిన చిరంజీవి గారికి, ఇంటి దగ్గర చూసిన డాడీకి మీకు డిఫరెన్స్ ఏం కనిపించింది చెప్పాలి అంటే ఏం చెప్తారండి? ఆయన ఇంట్లో డాడీలా ఉంటారండి, సెట్లో నా సన్ లాగా ఉన్నారు. టాడ్లో ఇప్పుడు స్కూల్కి వెళ్తే చూడండి పిల్లలు అలా ఉన్నారు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ సా. అనిల్ గారు హాయ్ హాయ్. అనిల్ గారు సంజయ్ అండి, దిస్ ఇస్ సంజయ్ ఫ్రమ్ మహా న్యూస్. సో నేను దేని గురించి భయపడ్డాను సరిగ్గా అదే జరిగింది. సర్కోమోలుఫా ఆఫ్ ది ఇంటెస్టైన్, నేను నేర్చుకుందే 4 ముక్కలు. సరిగ్గా ఎక్స్ట్రా అడిగి కన్ఫ్యూజ్ చేసామనుకో కోసి పడేస్తా. ఏ సినిమా డైలాగ్ ఇది? శంకర్ దాదా. సారీ, ఓ నేను నేర్చుకుందే 4 ముక్కలు. మాడ్యులేషన్ మారేసరికి డైలాగ్ ఎక్కడితో కూడా తెలిసిపోయాడు. కానీ నువ్వు డైలాగ్ చెప్తూ 1 నిమిషం కెమెరా వైపు చూసావు, నీ వైపు కెమెరా ఉందా లేదని, అది నచ్చింది నాకు. థ్యాంక్ యూ సార్. అనిల్ గారు, సో క్వశ్చన్ అడగలేదమ్మా. సుష్మిత గారు, సో ఎప్పుడైనా అనుకున్నారా అసలు నాన్నగారు చేసే సినిమాకి నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పి? బిగ్ డ్రీమ్ అండి, అందరికీ అదే డ్రీమ్ ఉంటుంది. సో
ఎప్పటికైనా చేయాలి అని అనిపించింది. సో నేను కూడా మిగతా ప్రొడ్యూసర్ లాగే లైన్లోనే ఉన్నాను. లాస్ట్ 3 years కానీ లైన్లో ఉన్నాను. బట్ సమ్హౌ ఆ డ్రీమ్ కేమ్ ట్రూ నౌ. అనిల్ గారు, రవిచంద్ర, చిరంజీవి గారిది ముఠామేస్త్రిలో నుంచి ఒక చిన్న డైలాగ్, బోసు నోసు పగిలిపోద్ది. సరే, ఈ సినిమా విషయానికి వస్తే చిరంజీవి గారు, వెంకటేష్ గారు, మీరు ముగ్గురు కూడా కామెడీ టైమింగ్లో దాదాపు డాక్టరేట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఈ సినిమా వైబ్ అర్థం అవుతుంది, సంక్రాంతికి హిట్ కొట్టబోతున్నారు అనేది. ప్రతి సంక్రాంతికి ఒక హిట్ ఇస్తున్నారు. 2027 సంక్రాంతికి ఎవరితో హిట్ ఇవ్వబోతున్నారు? 2026 లేదని అడగవచ్చుగా. 2027 సంక్రాంతి సంగతి ఇప్పుడు ఎలా చేసుకున్నాం సార్ మేము. సో ఏమో అంటే ఈ సినిమా అయ్యాక మొత్తం అన్ని సిచ్యువేషన్స్ చూసి మళ్ళీ ఒక కథ అనుకోవాలి. అండ్ సో అది ఇప్పుడు నేను చెప్పలేను. బట్ ఖచ్చితంగా అయితే సో ఫస్ట్ ఆడియన్స్ కోసం అయితే సంక్రాంతికి రావడానికి ట్రై చేస్తాను. సో అది పరిస్థితులు సిచ్యువేషన్ బట్టి చూడాలి అది ఎలా ఉంటుందో నెక్స్ట్. బట్ ఈ పొంగల్ అయితే గ్యారంటీగా చెప్పగలను, యుల్ హ్యావ్ సూపర్ ఎంటర్టైన్మెంట్. అనిల్ రాయపూడి గారు, అనిల్ గారు చెప్పు. ఇంద్రసేనారెడ్డికి ఉంపుడు గత్తిగా ఉండాలంటే పెట్టి పుట్టాలి. అంత దృష్టం నాకెక్కడిది? అతను చిరుగాలి తగిలితే చాలని తిరుగుతున్నాను. బా సారీ బా, లవ్ యూ బా. నువ్వు 2 సినిమాలు నువ్వు మల్టీ స్టారర్ జోనర్ వేసావుగా. ఓకే అమ్మా, సూపర్. లేదు అంటే చిరంజీవి గారి లో ఒక స్వాగ్, స్టైల్ అండ్ ఆయనకి వింటేజ్లో ఉన్నప్పుడు ఆ చిలిపితనం ఇవన్నీ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం ఇప్పటికీ కూడా, ఇంట్లో కూర్చుని సినిమా చూసినప్పుడు కూడా. సో అలాగా చిరంజీవి గారిని మళ్ళీ ఈ సినిమాలో ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ చేసి తీసుకురాబోతున్నారా అంటే ఏం చెప్తారు? సో ఖచ్చితంగా చిరంజీవి గారి ఫన్ టైమింగ్ మనందరం ఆడియన్స్గా చాలా సినిమాలు చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా ఆయన టైమింగ్, ఎంటర్టైన్మెంట్ టైమింగ్ ఎంత బాగుంటుందో, ఆయన ఇచ్చే రియాక్షన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. చిన్న చిన్న రియాక్షన్స్ క్యూట్గా బలేస్తారు. సో అవి కూడా ఈ సినిమాలో బాగా ప్లే చేసాం. సో డెఫినెట్గా చిరంజీవి గారి నుంచి మనం ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో దొరకబోతుంది. అనిల్ గారు సార్, జస్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కి ఇలా ఉంటే ఇన్ ఫ్రంట్ ప్రమోషన్స్ మాత్రం క్రొకడైల్ ఫెస్టివల్ లెవెల్లో ఉండబోతుంది అనిపిస్తుంది. నాకు ప్రెషర్ ఇస్తున్నావు. మై క్వశ్చన్ ఈజ్, అందరూ లైక్ డాన్స్ గురించి మాట్లాడారు, కామెడీ టైమింగ్ గురించి మాట్లాడారు. ఫ్యాన్స్ యాక్షన్ బ్లాగ్స్ ఎలా ఉండబోతుంది ఫ్యాన్స్కి ఫీస్ట్గా? ఎందుకంటే ఇంతవరకు ప్రతి హీరోకి వింటేజ్ రవితేజ గారు, వింటేజ్ మహేష్ బాబు గారు, వింటేజ్ వెంకీమామని తీసుకొచ్చారు. ఈ సినిమాలో యాక్షన్ బ్లాగ్స్ ఎలా ఉండబోతుంది వింటేజ్ చిరంజీవి గారు? ఖచ్చితంగా చిరంజీవి గారి స్టైల్కి తగ్గట్టు, చిరంజీవి గారికి ఇమేజ్కి తగ్గట్టు, సో అది మిస్ కాకుండానే ఉంది. బట్ అది కథకి ఎంత అవసరమో అంతే ఉంటుంది. అంటే ఫుల్ లెంత్ యాక్షన్ ఉండదు ఈ ఫిల్మ్లో. లైక్ ఫ్యామిలీ డ్రామా కాబట్టి అలా అని ఆయన ఇమేజ్ ఏమాత్రం తగ్గని ఒక యాక్షన్ బ్లాగ్స్ అయితే సినిమాలో ఉంటాయి. లాస్ట్ క్వశ్చన్ సార్, లాస్ట్ డే లేదు సార్, నీది అదిరిపోవాలి, నీతోనే ఎండ్ అవుతుంది చూసుకో. మరి ప్రెషర్ యా, నీ నుంచి చాలా ఎక్స్పెక్టేషన్ చేస్తా. ఓకే సార్. సార్ మీరు పెద్దవారు, మీ వెనకాతల ప్రభుత్వమే ఉంది, మేము చాలా మామూలు వాళ్ళం. కానీ మిమ్మల్ని నేను ఒక్కటి అడుగుతున్నా, నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టుంటే నువ్వు ముందు నా మీద చేయి వేసి ఆ తర్వాత మా వాళ్ళ జోలికి రా. సూపర్ వెరీ గుడ్, సూపర్. ఓకే సార్, ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్నాంలో గోదావరి గట్టు మీద రామచిలకవే అని సాంగ్ ఇచ్చారు, ఇందులో మీసాల పిల్ల అని ఒక సాంగ్ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ ఏ టైప్ ఆఫ్ సింగర్స్ని తేబోతున్నారు, ఎలాంటి సాంగ్స్ రాబోతున్నాయి అంటే, కొత్త సింగర్స్ అంటే ఎవరున్నారు? అంటే నెక్స్ట్ 2 సాంగ్స్ రాబోతున్నాయి. ఒకటి ట్రెండీగా ఒక లేటెస్ట్ సింగర్తో వెళ్తున్నాం. ఇంకొక సాంగ్ చిరంజీవి గారు, వెంకటేష్కి మళ్ళీ ఒక వైబ్, మనల్ని ఒక వైబ్ ఇచ్చే సింగర్స్ 2 రాబోతున్నారు. సో టాక్స్ జరుగుతున్నాయి. సో త్వరలో అనౌన్స్ చేస్తాం. ఆఫ్టర్ గ్యాప్ బాస్ ఈజ్ బ్యాక్. బాస్ ఆల్రెడీ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం బ్యాక్, ఆయన వస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. అనిల్ గారు, ఇక్కడ గుండెల మీద చేసావు కదా, అక్కడున్న నా పవర్ నీకు తెలియలేదా? చిరంజీవి గారి డైలాగ్. సో నా క్వశ్చన్ ఏంటంటే, అనిల్ గారు అన్ని సినిమాలు ఎంటర్టైన్గా ఉంటాయి, బాగుంటాయి. బట్ ఎక్కడో ఎప్పుడు అబ్బాయిలనే కొంచెం బాగా సపోర్ట్గా ఉంటారు, అమ్మాయిలు కొంచెం తక్కువగా చూస్తారని అనిపిస్తుంది. ఏమంటారు? ఎంత మాట అన్నావు. శుభమా అని ఫస్ట్ ప్రెస్ మీట్లో మహిళల గురించి అలా అనొచ్చా మీరు? F2లో ఏం చెప్పాను క్లైమాక్స్లో చెప్తారు. అదే ఏదైనా మగాడి క్లైమాక్స్ అదేగా, మేము అక్కడికక్కడ చేరుకోవాలి, మా డెస్టినేషన్ అదేగా, అదే చెప్పా. ఏదో మా ఫ్రస్ట్రేషన్ ఉంటుందమ్మా, కాస్త భరించండి. ఓకే, సో ఈ మెగా డైలాగ్ వారు అక్కడ మా మీడియా వాళ్ళతో కాకుండా ప్రొడ్యూసర్స్తో ఎండ్ చేద్దామని అనుకుంటున్నాము. సో ఫస్ట్ సాహు గారితో మొదలు పెడదాం. ఒక డైలాగు మైక్ ఇవ్వరా అనిల్ గారు? యా.
ఐ ఆమ్ వెయిటింగ్. అబ్బా ఏంటది అంత సింపుల్ గానా? సరే ఓకే. ఇదర్ ఖామాలు ఉదర్, ఉదర్ ఖామాలు ఇదర్, ఆటో జాని. ఈసారి సంక్రాంతికి బాక్సులు బద్దలైపోతాయి. మాకు కూడా అదే కావాలండి సార్. కొంచెం అలా హెల్ప్ చేయండి పాపం. యా బెస్ట్ అది. వైషు ఓకే. హనీ డాడీ బోత్ ఆర్ ఫ్రెండ్స్. వరే వా సో